మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు ఫైట్ ట్రక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి రెడ్డి బై రెడ్డి. గత 5 సంవత్సరాలలో మీ మీద తీవ్రమైన దాడి జరిగింది. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మీరు భావిస్తారా? జగన్మోహన్ రెడ్డి మెయిన్ గా అంటే ఆర్థికంగా ఏదన్నా నష్టపరిచారని, మానసికంగా మానసికంగా ఎన్నడూ జంకిందే లేదు. చాలా చూశాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన 1 సంవత్సరము చూసిన తర్వాత బయట మార్కెట్లో ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళకి సంబంధించి ఏదన్నా చేపదులు కావాలా 50 లక్షలు కోటి రూపాయలు అంటే కూడా అది ఇవ్వటం ఆపేశారు. నీ డే 1 ప్రమాణం చేసినటువంటి నెక్స్ట్ మినిట్ నుంచి ఆ ప్రమాణాన్ని మర్చిపోయి అంటే 5 కొండలని జీవో ఇచ్చి మిగతా కొండలు ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు? ఆ రోజు వాళ్ళ ప్లాన్ అంతా మొన్న మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు, మా ఒరిజినల్ రెడ్లు వేరు, వాళ్ళు డూప్లికేట్ రెడ్లు. భారతమ్మను, విజయమ్మను, షర్మిలమ్మను వైఎస్ లేళ్లే కానీ వాళ్ళని పోయి మీ గోత్రం ఏదని అడగండి. ఇన్ని తప్పులు చేసే వాళ్ళకి భయం అనేది ఉండదా? వీళ్ళకి అంత ధైర్యం ఎలా వస్తుంది? భయం లేదు. బెంగళూరు ప్యాలెస్లో ఎదుర్కొంటాడు. వెల్కమ్ టు ఫైట్ ట్రక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి రెడ్డి బై రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే రాజశేఖర రెడ్డి గారు. నమస్తే లలిత్ కుమార్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్, ఐఎమ్ ఫైన్. నేను ఒకటి అడుగుతాను రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబుకు ఏం మందు పెట్టారు మీరు? మందా? ఏమన్నా నేను ఇంత చంద్రబాబు లాంటి వ్యక్తికే టీడీపీ పార్టీలో నంద్యాల పార్లమెంటు సీటు తీసుకొని, సామాన్య విషయమే కాదు నంద్యాల పార్లమెంట్ అంటే, అది మహామహులు పోటీ చేసిన స్థానం. అటువంటిది దాంట్లో మీరు సీటు తీసుకొని మీ కుమార్తెను మంచి మెజారిటీతో గెలిపించారు. దానికోసం మీరు చంద్రబాబుకి ఏం మందు పెట్టారు ఆ సీటు కొట్టేయడానికి? ఎప్పటి నుంచో నేను 19 సంవత్సరాల నుంచి నేను ఆ పార్టీ జెండా మోసాను. ఎన్టీ రామారావు గారు 94లో, అప్పటి నుంచి కూడా నేను ఆ పార్టీలో ఉన్న జెండా మోసా. ఆ పార్టీతో ఒక అనుబంధం, ఆ పార్టీతో ఉన్నటువంటి నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకోండి. దీంట్లో మరి మనందరి ఇది చూస్తూ ఉంటే మనం నంద్యాల ఒక ప్రెస్టీజియస్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడి నుంచి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఒకటే సీట్ ఆనాడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో నంద్యాల ఒక్కటే జనతా పార్టీ గెలిచింది. దాంట్లో ఒక వూండెడ్ సోల్జర్ మాదిరిగా నీలం సంజీవరెడ్డి గారు ఫస్ట్ స్పీకర్ కావడం, ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం. ఆ నంద్యాల నుంచి ఎన్నిక కాబడినటువంటి నీలం సంజీవరెడ్డి గారు, అదే రకంగా పెండెకంటి వెంకట సుబ్బయ్య గారు హోమ్ మినిస్టర్గా చేశారు, గవర్నర్గా చేశారు. ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత హోమ్ మినిస్టర్గా ఇచ్చారు ఆయన. ఇదే కాకుండా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఎన్నిక అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత నంద్యాలను సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అప్పుడు కూడా పివి నరసింహారావు గారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం. కొన్ని పోటీ కూడా పెట్టినట్టు ఎన్టీ రామారావు పెట్టలేదు అన్నాడు, కానీ ఐ థింక్ భాజపా ఆ రోజు పోటీలో దించారు. నామమాత్రంగా పోటీ జరిగితే మాలాంటి వాళ్ళమంతా పివి నరసింహారావు గారు ఒక తెలుగువాడు, మనవాడు అని చెప్పి అన్ని మర్చిపోయి రాజకీయాలు పక్కన పెట్టి ఆనాడు ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి నరసింహారావు గారికి పెద్ద మెజారిటీ ఇచ్చి పెట్టాము మేము. నందికొట్కూరు సెగ్మెంట్లో దాదాపుగా 1,00,000 ఓట్ల మెజారిటీ మేము ఇచ్చాము. ఇది దానివల్ల ఆనాడు మేము ఆ పార్టీ అంటే నరసింహారావు గారికి చేసేటప్పుడే కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, అదే శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు బాధితులకు ఏదైతే కాంపెన్సేషన్ ఇచ్చారో నష్టపరిహారం,
చాలా తక్కువగా పిల్లికి బిచ్చం పెట్టినంతగా ఇచ్చారన్నాడు. ఇస్తే ఆనాడు నన్ను పిలిపించి మాట్లాడినప్పుడు నేను మరి నిర్వాసితుల ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఉభయ జిల్లాలకు, అంటే మహబూబ్ నగర్ జిల్లా అండ్ కర్నూలు జిల్లా, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మరి సబ్మర్షన్ ప్రాబ్లం వచ్చింది, కాంపన్సేషన్ విషయం. అప్పుడు రైతులతో పాటుగా పివి నరసింహారావు గారిని డిమాండ్ చేయడం, ఆనాడు అవన్నీ నెరవేర్చారు ఆయన. అంటే ఇక్కడ నేను నేను చెప్పేది మనకు పార్లమెంట్, నంద్యాల పార్లమెంట్ సీటు ఒక మీరు అడిగారా లేదా చంద్రబాబు గారు ఆఫర్ చేశారా? పార్లమెంట్ రెండు జరిగాయి. రెండు జరిగాయి. మన లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మరి కొత్త కాదు, ఇప్పటి నుంచో సంబంధాలు ఉన్నటువంటి వారు. మేము ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం. మేము ఈరోజు ఒక ఎడ్యుకేటెడ్ లేడీ, ఒక డైనమిక్ లేడీ, ఆమెకి ఇక్కడ డాక్టర్గా చేసిన తర్వాత ప్రొఫెషన్లో సెటిల్ అయ్యేవాళ్ళనుకుందా, రాజకీయాల్లోకి రావాలనుకుందా, లేకపోతే ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత మీ మీద ఏ విధంగా అయితే దాడి జరుగుతూ వచ్చిందో దాన్ని చూసి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు? ఇదంతా రాజకీయాల్లోకి రావడం అనేది ఇంతకుముందు కూడా ఎవరో క్వశ్చన్ చేశారు. నాకై లేకపోతే శబరి మేమంతా రాజకీయాలకు ఎక్కడి నుంచో రాలే. మేము పుట్టిందో రాజకీయాలలో పుట్టాం. ఆమె కూడా రాజకీయాలలో పుట్టింది. అనునిత్యం ప్రతి క్షణం కూడా రాజకీయము, ప్రజాసేవ ఇవి తప్ప మాకు వేరే మైండ్లో ఉండేటువంటివి ఏమి లేవు. ఆమె దిగిందా వచ్చిందా అనేది కాదు. ఇక్కడ రాజకీయాల్లో ఉండి కుటుంబము అంతకు ముందు నుంచి కూడా, మా తాతల కాలం నుంచి కూడా ఏం చేశాము. ఇప్పుడు ఆమెకు రెండు వైపులా, ఇటు సైడ్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురుగా, ఇంకొక వైపున బివి సుబ్బారెడ్డి గారు డిప్యూటీ సీఎంగా, స్పీకర్గా 2-3 సార్లు చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్. వారి మరి గ్రాండ్ డాటర్, అదే రాజకీయ వారసత్వము ఆ సర్వీస్ కొనసాగించాలని తప్ప వేరే ఏదో మనం పెట్టుబడులు పెడుతున్నాము, దోచుకోవాలి, మనము 10 రూపాయలు పెడితే 100 రూపాయలు సంపాదించుకుని రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ ఎవరికైతే ఉందో, సాధారణంగా ఉంది ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో, అటువంటివి ఎప్పుడూ మైండ్లో పెట్టుకోలేదు. ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలి, సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ తీర్చుకోవాలి, ఒక చరిత్రలో నిలబడాలి అన్నటువంటి ధ్యేయం తప్ప ఏదో డబ్బు లేకపోతే ఇంకోటి అనేది కానే కాదు. మేము దగ్గరికి కూడా రానియం అటువంటివి. ఇది ఆమె ప్రొఫెషనల్గా ఒక రేడియాలజిస్ట్. ఆమె మాకంతా ఒకటే. బాబు గారు చెప్పింది కానీ లేకుంటే లోకేష్ బాబు చెప్పింది కూడా, ఒక లేడీని ఎంకరేజ్ చేయడము అనేది ఈస్ వెరీ గుడ్. ఇది మూవ్. అది రాయలసీమలో మంచి సీట్లు కూడా ఇచ్చారు లేడీస్ కు, టీడీపీ పార్టీ తరపు నుంచి మొన్న ఎలక్షన్స్ లో. ఒక ఫీమేల్ మరి ఎంపీగా బాగా సేవ చేయగలుగుతుంది అని చెప్పే మేమంతా డిసైడ్ చేసుకొని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, నేను అందరం కూర్చొని, సరే మనం శబరిని ప్రొజెక్ట్ చేస్తాం. శబరి ప్రొజెక్ట్ చేస్తే పట్టుదల మనిషి, ఖచ్చితంగా డైనమిక్గా లోక్సభలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే పార్టీ కోసం పనిచేస్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేసేటటువంటి మనిషి. మనం శబరిని మనము ప్రొజెక్ట్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు ఆమెకు టికెట్ ఇప్పించుకున్నాం. తెలిసింది పెద్ద మెజార్టీ, చాలా పెద్ద మెజార్టీ. ఎందుకనంటే ఇక్కడ ఒకటి గమనించాలి మనం, దాంతో మాకు నంద్యాల పార్లమెంటుతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఒకవైపున బంధుత్వాలు అనుకోండి, స్నేహాలు అనుకోండి, అభిమానులు అనుకోండి, రాయలసీమ ఉద్యమకారులు, మంచి కర్నూలు జిల్లాలో మంచి హేమహేమీలు ఉన్నారు. మీ సామాజిక వర్గంలోనే, రెడ్డి సామాజిక వర్గంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ కుటుంబ నేపథ్యం నుంచి ఇటు ఒక భూమా నాగిరెడ్డి కుటుంబం, ఇట్లా మీరన్నీ ఒక 4-5 కుటుంబాలు రాజకీయంగా పెద్ద కుటుంబాలే. అటువంటిది మీరు నంద్యాల పార్లమెంటు సీటును తీసుకున్నా, వాళ్ళు ఇచ్చినా తీసుకున్నా దాన్ని గెలిపించి ఈరోజు శబరిని ఈరోజు పార్లమెంటులో ఒక రామ్మోహన్ నాయుడిని ఎలాగైతే ఐడెంటిఫై చేస్తున్నారో, ఈరోజు శబరి అనే నంద్యాల పార్లమెంటు ఎంపీని కూడా ఆ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే షీఈ్ ఎడ్యుకేటెడ్. మీరు చెప్పినట్లు ఆమె ప్రశ్నించే విధానము,
ప్రతిపక్షాలకు ఇచ్చే ఆన్సర్ కానీ ఆమెను ప్రత్యేకంగా ఒక గుర్తింపు తీసుకొస్తుంది. అంటే మీరు యాక్చువల్గా మీరంటే మీ వాయిస్ అంటే కనుక మీరు ఏది మాట్లాడినా ఆవేశంగా మాట్లాడినా ఆలోచనతో మాట్లాడినా కూడా ఇమ్మీడియట్ గా అది అంత పబ్లిక్ కి రిసీవ్ చేసేసుకుంటారు త్వరగా. అట్లాగే శబరి కూడా పార్లమెంట్ లో బాగా మాట్లాడుతుందని ఫస్ట్ పార్లమెంట్ సెషన్ లోనే ఆమె ఆ గుర్తింపు అయితే తెచ్చుకునింది. లలిత్ కుమార్ ఇంకోటి ఒకటి పార్లమెంటులో ఆమె డిబేట్స్ లో పాల్గొనడమే కాకుండా మొన్ననే ఆస్ట్రేలియా 2 ఉభయ సభలను అడ్రస్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా కేంద్రము ఒక నిర్ణయానికి తెచ్చి ఆమెను పంపించారు. రేపు 18వ తారీఖు నుంచి మొదలయ్యేటటువంటి దీంట్లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి కూడాను దేశం తరపున మన నేషన్ తరపున ఆమె అడ్రస్ చేయబోతున్నారు. 18 అనుకుంటాను, లేకపోతే 19 ఆమె వెళ్తున్నారు న్యూయార్క్ దీనికి. ఇవన్నీ కూడాను మరి కలిసి వస్తూ ఉన్నటువంటివి. ఆమె టాలెంట్ మీద ఆధారపడి ఆమెను ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్కి ఎప్పుడైతే అభ్యర్థి టాలెంట్ మీద నమ్మకం ఏర్పడితే ఇమీడియట్ 1 by 1 అవి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అదే బ్రదర్ లలిత్ కుమార్, నేను మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చింది, రాజకీయాల్లో అంటే డెమోక్రసీలో ఎవరైనా రావచ్చు. దీనికి ఒక పెద్ద మరి ఇంత చదువు ఉండాలి, లేకపోతే లిటరేట్స్ ఇల్లిటరేట్స్ లిటరేట్స్ మాత్రమే కంటెస్ట్ చేయాలి అన్నటువంటి రాజ్యాంగంలో లేదు. అందరూ సమానమే. కానీ ఇక్కడ నా అభిప్రాయం బాగా కొద్దిగా చదువుకున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వగలరు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నటువంటిది మా కుటుంబం యొక్క అభిప్రాయం. కరెక్ట్. దాంట్లో శబరమ్మను ఫోర్స్ చేయాల్సిన పని లేకుండానే ఆమెను కన్విన్స్ చేయగలిగినాం. దీంట్లో మెయిన్ గా మనం అప్రిషియేట్ చేయాల్సింది ఆమె భర్త. ఈమె రేడియాలజిస్ట్ అయితే ఆమె భర్త సర్జికల్ గ్యాస్ట్రో స్పెషలిస్ట్. ఆయన కూడాను కోఆపరేషను రాజకీయాల్లో ఉండి కంటెస్ట్ చేయమని చెప్పి ప్రోత్సహించడం ఐ షుడ్ అప్రిషియేట్ హర్ హస్బెండ్ ఆల్సో. సక్సెస్ వరకు బాగానే ఉంది. గత 5 సంవత్సరాలలో మీ మీద తీవ్రమైన దాడి జరిగింది. అంటే దాడి అంటే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడమో, మిమ్మల్ని ఛాలెంజ్లు చేయటమో, మిమ్మల్ని రెచ్చగొట్టడమో, ఇటువంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. ప్రచారంలో కానీ ప్రజలతో మమేకమయ్యే సమయంలో కానీ మిమ్మల్ని అడ్డుకోవడానికి చాలా మంది చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మీరు భావిస్తారా? జగన్మోహన్ రెడ్డి మెయిన్గా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పని కట్టుకొని ఇదంతా ఎందుకు వచ్చిందనంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాలలో ఉన్నాడు, పదవిలో ఉన్నాడు అంటే ప్రధానమైన ప్రియారిటీ ఏంటి అంటే, ఆయన పదవిలో ఉన్నప్పుడు తన బిజినెస్ ఏదైతే ఉందో దానికి రక్షణ కల్పించుకొని దాన్ని బిజినెస్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలన్నటువంటి ఒక తాపత్రయం తప్ప ఇంకోటి కాదు. ఆయన దీంట్లో చాలా తప్పుడడుగులు వేయడం, ఆంధ్రప్రదేశ్లో గతంలో కరప్షన్ అనేది లేదు, అందరూ కూడాను మరి కరప్షన్ కు దూరంగా ఉన్నారు అన్నటువంటిది నేనైతే అనను. కానీ ఈ స్కేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత పెద్ద స్కేల్లో కరప్షన్ అన్నటువంటిది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూశాం. అన్ని కూడా బిజినెస్లు కానీ, లేకపోతే పవర్ ప్రాజెక్ట్స్ కానీ, సిమెంట్ బెదిరింపులు కానీ, క్వారీస్ అన్ని ఆక్రమించుకోవడం కానీ, వెరైటీస్ వాళ్ళ తాతగారి నుంచి మొదలైనటువంటి వెరైటీస్ గనులు ఏవైతే ఉన్నాయో, ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకోవడము, లైసెన్స్ 300 ఎకరాలు తవ్విపారేయడం, ఇటువంటివన్నీ కూడా చూసి మంచిది కాదు ఈ రాజకీయాల్లో ఇటువంటివి అనే నేను రిట్ పిటిషన్ ఫైల్ చేశాను హైకోర్టులో. ఓకే. దాని పర్యవసానంగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సిబిఐ దీన్ని ఎంక్వైరీ చేయమని. ఓకే. ఈరోజు సిబిఐ కేసులన్నీ కూడా సిబిఐ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.
బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ గారు ఈరోజు ఫేస్ చేస్తున్నారు సిబిఐ కేసులు. దీని పర్యవసానంగా నేను ఫైల్ చేశాను కాబట్టి ఆయనకు కక్ష. ఈ కక్షలో భాగంగా కొంత జరిగాయి. అంటే ఆర్థికంగా ఏదన్నా నష్టపరిచారన్నా మిమ్మల్ని మానసికంగా? అంటే మానసికంగా ఎన్నడూ జంకిందే లేదు. చాలా చూశాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నా మీద ప్రత్యేకంగా ఆయనకు ఒక అభిమానంగా ఉండేవాడు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఏది విమర్శించినా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు విమర్శించిన కూడా ఆయన పెద్ద స్పందించి నవ్వుకొని వెళ్ళిపోయేవాడు. ఒకటి ఆయనలో ఒకటి ఉంది. నేను ఒక వ్యవసాయం మీద ఒక బుక్ రాశాను. నేను భారతదేశ వ్యవసాయం మరి వ్యాపారమా జీవన విధానమా అని చెప్పి ఒక బుక్ రాశాను నేను. దాంట్లో చాలా సూచనలు అవి చేశాను నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పర్టికులర్గా దాంట్లో ఉన్నటువంటి అంశాలు సారాంశం అన్ని మొత్తము కూడా అర్థం చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో కొంతవరకు వాటిని కూడా టచ్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ ఏదైనా కానీ హ్యూమన్ బీయింగ్ అంటే అన్నిటికీ మీరు అన్నీ తెలుసుకొని మీరు ఒక్కరే సుపీరియర్ కాదు. ఇక్కడ కాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఎన్నో ఉంటాయి. మీరు చెప్పేవి వినాలి, మేము చెప్తున్నవి మీరు వినాలి. అన్ని క్రోడీకరించుకొని మనం ముందుకెళ్తే కొంత ఉపయోగం జరుగుతుంది. మీరు అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారిని చూశారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఇద్దరిలో తేడా ఏం గమనించారు మీరు? ఆయన పబ్లిక్ పర్సన్, జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ పర్సన్. పొలిటీషియన్. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. హౌ కెన్ యూ సే ఈజ్ ఎ పొలిటీషియన్? పొలిటీషియన్ అంటే ఏంటి? ఆయన సీఎం అయినాడన్నా. సీఎం అయినాడు. ఎందుకు అయినాడు? వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఆయన సీఎం అయినాడు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాకపోతే క్వశ్చన్ లేదు. వార్డు మెంబర్ కూడా కాదు. తేడా అంతా ఏమీ అంటే ఈరోజు చూస్తున్నాం మనం, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు అసలు పోలికలే లేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏమో స్వచ్ఛమైన మనిషి కాదు. ఆయన పెద్ద ఆయన లాల్ బహదూర్ శాస్త్రి లేకపోతే ఈ ఇంకొక విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఇటువంటి వాడు, చరణ్ సింగ్ లాంటి వాడు కాదు ఆయన. ఆయన కూడా ఎన్నో ఉన్నాయి, ఏదో తప్పులు దుర్గుణాలు ఎన్నో ఉన్నాయి. కానీ పబ్లిక్ అంటే ప్రేమ, పబ్లిక్ లోకి చొరబడిపోవడము, తన ఫాలోయర్స్ను కాపాడుకోవడం, పలకరించడం, సాయం చేయటం, సహాయం చేయడం, ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు వీటిని. రాయలసీమలో ఆ రకమైన క్వాలిటీస్ లేకపోతే నువ్వు సర్వైవ్ అయ్యే ప్రసక్తే లేదు. రావాల్సిందే, నిలబడాల్సిందే, మళ్ళా నెక్స్ట్ టర్మ్కో ఇంకా జాలబ్బాని వెళ్ళిపోవాల్సిందే తప్ప కొనసాగడం రాజకీయాల్లో అట్టాగే కొనసాగాలంటే కొన్ని గుణాలు ఉండాలి, కొన్ని నీలో క్వాలిటీస్ ఉంటే తప్ప నువ్వు సర్వైవ్ కాలేవు. ముఖ్యంగా రాయలసీమలో ఆశించే వాళ్ళు ఏంటి? సహాయం అడిగినప్పుడు సహాయము చేస్తాడ్రా అనేది. అవును. ఆడపిల్లలకు ఏదైనా జరిగితే అన్యాయం, వాళ్ళను కాపాడడం, ఇమ్మీడియట్ గా స్పందించటం. మీకు ఒక్క ఆడపిల్లను మీరు కాపాడితే 1,00,000 మంది ఆడపిల్లలకు చేరుతుంది. నువ్వు ఫలానా టైంలో ఈ సాయం వైరెడ్డి రాజశేఖర రెడ్డి సాయం చేశాడు, ఎవరు సహాయం లేకపోతే ఆ అమ్మాయికి సాయంగా నిలబడ్డాడు అని మీరు ఒక్కరికి చేస్తే 1,00,000 మందికి వెళ్ళేది రాయలసీమ. ఆ గుణాలన్నీ కూడా కొన్ని పసిగట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ గుణాలు ఈయనకు లేవు. ఎంతసేపు ఉన్న డబ్బు, ఆ వైన్ షాపులలో ఎంత ఉంది, వైన్ దాంట్లో ఎంత వస్తూ ఉంది, ఈరోజు ఎందుకు తగ్గింది, ఎందుకు రేపు దాన్ని ఎట్లా పెంచాలి, లేకపోతే ఇసుక దందాలో ఎంత వచ్చింది, ఎవ్రీడే కలెక్షన్, ఎవ్రీడే. తర్వాత ఏదన్నా ఏదో ఒకటి జరుగుతూ ఉంటే దాంట్లో పర్సంటేజ్లు ఎంత వచ్చింది, ఎందుకు అది రాలే. మొత్తం 24 గంటలు దీని మీదనే ఉంటే ఎప్పుడు నువ్వు ప్రజాసేవ చేసేది? ఆయన యొక్క దృష్టి అంతా మనీ మేకింగ్ లో ఉన్నాడు తప్ప 5 సంవత్సరాలు ఆయన అసలు పోవడానికి కారణం ప్రజల్లోకి రాలే. ఆయన ఏం చేశాడనంటే
కేవలం ఏదో పథకాలు అని అంటే ఆయన అది కూడాను బిజినెస్ మ్యాన్ మాదిరే, ప్రజల డబ్బే కదా అది. బిజినెస్ మ్యాన్ మాదిరే. ఇవి కొడితే ఆడ ఓట్లు పడతాయని. ఇవన్నీ కూడా చాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ చాలా ఇంటెలిజెంట్ ఓటర్స్. నాకు తెలిసి చెప్తున్నా, మీరు ఒకటే ఇక్కడ జరిగింది ఎంత తెలివి పరులో. ఈ రాష్ట్రం విడిపోయింది. ఎస్, విడిపోయిన తర్వాత ఎవడు ఏం బలవంతం చేయలేదు, ఇంకోటి లేదు. ఎవడు వినగొట్టాడు అన్నటువంటి మూలాలోకి ప్రతి కామన్ మ్యాన్ కూడా పోయి రేయ్ ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ ను రూట్ అవుట్ చేసి పంపించేశారు. ఎస్, అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఓటర్ యొక్క తెలివి. ఏ పెద్దగా వేరే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే రిజల్ట్స్ ఇచ్చారు. మళ్ళీ ఆ రోజు 151 ఇచ్చింది వీళ్ళే. ఇది కష్టపడుతున్నాడు, ఇతనికి ఒక అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 5 సంవత్సరాల పాలన ప్రతిదీ చూసిన తర్వాత తిరిగి ఇదే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలే. చాలా తెలివైన ఓటర్స్. ఇట్స్ నాట్ లైక్ యువర్ కర్ణాటక ఆర్ ఇట్స్ నాట్ లైక్ నైబరింగ్ స్టేట్ తమిళనాడు, ఇట్ ఈస్ నాట్ లైక్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ చాలా తెలివైన. అన్న, మీరు ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వైసీపీ పార్టీకి 11 సీట్లు వస్తాయని కనీసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 50 వస్తాయా, 40 వస్తాయని ఏదైనా అనుకున్నారు? ఖచ్చితంగా. ఓటమి కూడా ఘోరంగానే ఉంటుంది అనుకో. ఖచ్చితంగా. ఇక్కడే ఎవరితో ఇంటర్వ్యూ చేశాను నేను, మీకు క్లిప్పింగ్ పంపిస్తాను నేను. ఈయన 10 కూడా దాటవన్నా. ఎందుకంటే పబ్లిక్లో ఉన్నప్పుడు కనపడుతున్నటువంటి పొరపాట్లు, పబ్లిక్లో ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు చాలా సులభంగా అర్థమైపోతాయి. పబ్లిక్ టాక్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వాడు వైన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డిఫరెంట్ బ్రాండ్స్కి అలవాటు పోయినాడు. ఆ బ్రాండ్ ఉందా? లేదంటారు. ఏదో వాళ్ళు పెట్టినటువంటి బ్రాండ్, అది విస్కీ బాటిల్ కానీ ఇంకోటి కానీ, ఆ పెట్టిన బాటిలే కొనాలి. వాడు ఏం చేస్తాడు? ఇంకా ఏదో అడిక్ట్ అయిపోయినాడు. తాగి సీసాను ఆన్నే షాప్ ముందన్న కోపంతో కొట్టి వస్తున్నాడంటే పబ్లిక్లో రియాక్షన్ ఏముందో పబ్లిక్లో ఉన్నోళ్ళకి తెలుస్తుంది. కానీ అది చాలా ఘోరం కదన్నా. పేదోళ్ళకి ఏదో ఆ బ్రాండ్స్ ఇచ్చేసి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. లివర్స్ అన్ని కుళ్ళిపోతాయి. ఇప్పుడు ఒకటి మీరు దారుణం కదా. పేదోడు తాగడానికి వాడు 500 సంపాదించుకుని బ్రాందీ షాప్కి వస్తే వాడికి అటువంటి చీప్ మంది ఇచ్చి వాడి దగ్గర ఆ డబ్బులు గుంజుకొని బిజినెస్ చేయటము అనేది చాలా దారుణమైన విషయం. ఒక పక్క ఫ్యామిలీస్ చిన్నబన్నం అయిపోతాయి, వాడు 6 నెలల సంవత్సరానికి చచ్చిపోతాడు. అటువంటి మరణాలు చాలా జరిగాయి ఏపీలో. తీయమనండి లెక్కలు, ఏం పెద్ద పని ఉంది అది లెక్కలు. లివర్ డ్యామేజ్ అయి చనిపోయినటువంటి డెత్స్ ఎన్ని ఉండేయా 5 సంవత్సరాల్లో తీయమనండి. అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని డెత్స్ ఉన్నాయి. ఎందుకో? బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆ యొక్క డబ్బు సంపాదన కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. దీంట్లో ఏవేవో పనికి మాలినటువన్నీ కలపడము, కెమికల్స్ అవి ఇవి, ఇంటాక్సికేషన్ రావడానికి ఇవి చేయడం వల్ల వాడు ఏముంది, అదేదో అలవాటు పడినోడు తాగుతాడు. తాగినప్పుడు ఖచ్చితంగా 10 మందిలో నా లెక్క రేషియో ఎంత ఉందనంటే డెత్స్ అండ్ సిక్నెస్, లివర్ ఫెయిల్యూరు, ఇవన్నీ కూడా నాకు తెలిసి తాగుబోతులలో ఆ రోజు 10 మందిలో 7 మంది, ఇంకా 3 ఏదో పాపం వాడు అదృష్టవంతుడే. మన లివర్ 10 మందిలో 7 మంది చనిపోయిన వాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ పాపం అంతా ఎవరికి? ఇది పబ్లిక్ లో బాగా పోయింది. పబ్లిక్ లో ప్రధానమైనటువంటిది మీరు నేర్పించారు ఈ మద్యపానాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఇది అగ్ర కులాలలో రెడ్డి అంటే ఒక బ్రాండ్. కమ్మ నాయుళ్ళు, కమ్మ అంటే ఒక బ్రాండ్.
ఈ రెండు ఎందుకంటే ప్రభుత్వాలు రాజకీయంగా ప్రభుత్వాలు పాలించిన వీటిల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఈ 5 ఏళ్లలో రెడ్డి సామాజిక వర్గాన్ని చూసిన వాళ్ళంతా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి లాగా మెంటాలిటీ యాటిట్యూడ్ ఉంటుంది అనే భావన జనంలో ఉంది. ఇంకొకటి వీళ్ళల్లో బయట ఈ ప్రభుత్వ పాలన చూసే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి బయట ఏదైనా వ్యాపార నిమిత్తం 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు చేపదులు దొరికేది. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన 1 సంవత్సరము చూసిన తర్వాత బయట మార్కెట్లో ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళకి సంబంధించి ఏదన్నా చేపదులు కావాలా 50 లక్షలు కోటి రూపాయలు అంటే కూడా అది ఇవ్వటం ఆపేశారు. ఎందుకంటే నేను ఇస్తే మళ్ళీ తీసుకోలేను, లేదా అడిగితే నా మీద ఏమైనా పోలీస్ కేసులు పెడతారను, పోలీసులు పంపించి వేధిస్తారా అనే భయంతో కొంతమంది రెడ్డి సామాజిక వ్యాపారస్తులు కూడా ఆ డబ్బు దొరకలేదు. అది వాస్తవం, మీరు నమ్ముతారా? మీ దృష్టికి వచ్చిందా ఇది? నేనంత మీ దృష్టికి అంటే ఇస్తే గనక మళ్ళీ ఏ విధంగా వేధిస్తారేమో మనం రిటర్న్ అడిగితే అనే భావన. నేను సింపుల్గా చెప్తున్నాను. నేను ఒకటే, క్రెడిబిలిటీ దెబ్బతీశాడు ఆయన. తీశాడు. మేము ఎన్టీఆర్ దగ్గర పనిచేసేటప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు కానీ పార్టీ కోసం అసలు ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు కానీ లేకుంటే క్యాస్ట్ దీని మీద ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఓకే, క్వశ్చనే లేదు. చాలామంది కమ్మ క్యాస్ట్ వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా అనేది ఏమనంటే, ఈ అందరూ బాగుపడుతున్నారు కానీ మా కమ్మ వాళ్ళు ఈ ఎన్టీ రామారావు ఏమీ సహాయం చేయలేదు, చంద్రబాబు నాయుడు కూడా కమ్మ వాళ్ళను కంటే ఏమి చెయ్యడు, మిగతా క్యాస్ట్లు చేస్తారు, మరి ఏమో మరి కమ్మ వాళ్ళంటే వేస్తారులే ఓట్లు, వీళ్ళకి ఏం చేయాలనుకున్నాడా? అట్లా ఒక క్యాస్ట్ మీద ప్రేమ చూపిస్తూ చేసింది మాత్రము నేను ఎన్నడూ చూడలేదు. కానీ సడన్గా ఆ మాటకు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలైనటువంటి కమ్మారెడ్డి అనుకోండి, ఈ మధ్యకాలంలో మీరు మర్చిపోతున్నారు కాపులు ఈ స్టేట్లో. ఈ 2 క్యాస్ట్లకు మధ్యన ప్రధానంగా ఒక డివిజన్ ఏర్పాటు కావడం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అది స్వార్థం కోసం, అది కనీసం కన్సాలిడేట్ అయ్యి ఒక క్యాస్ట్ నా ఎమ్మడి ఉంటే చాలు అనుకొని చేసినటువంటి పనులు. ఎప్పటికే కానీ నేను ఆనాడు కూడా చాలా సార్లు చెప్పాను, నేను మీడియాలో చాలా వైరల్ అయినాయి మనం చెప్పినవి. ఏమంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు గవర్నర్ దగ్గర ఏమని చేస్తారు మీరు? ఏమని చేస్తారు? బంధు ప్రీతితో కానీ లేకపోతే ఏ రకమైనటువంటి దీంట్లో మేము పరిపాలన చెయ్యము, అందరినీ సమానంగా చూసుకుంటాము, ప్రమాణం చేస్తాము. ముఖ్యమంత్రి మీరు ప్రమాణాన్ని చదవండి. నీ డే 1 ప్రమాణం చేసినటువంటి నెక్స్ట్ మినిట్ నుంచి ఆ ప్రమాణాన్ని మర్చిపోయి ఇంకా క్యాస్ట్ రెడ్డి నువ్వు అది మొదలు పెట్టినటువంటివి ఎన్ని చూడలేదు మనం. ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తీవ్రంగా దాన్ని కంటిన్యూ చేయడం వల్ల మీరు చెప్పినవన్నీ నేను ఒప్పుకోను, కానీ రెడ్డి సామాజిక వర్గం క్రెడిబిలిటీ దెబ్బతీశాడు. ఆయన శత్రుత్వాన్ని పెంచిపెట్టి ఆయన రెడ్డే కాదు రెడ్లను పాడు చేశాడు. అంటే మొన్న మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు, మా ఒరిజినల్ రెడ్లు వేరు, వాళ్ళు డూప్లికేట్ రెడ్లు, మీరు భవిష్యత్తులో ఏదైనా ఒరిజినల్ రెడ్లకే ఓట్లు వేయండి, అతను రెడ్డి కాదు, మన రెడ్లు ఇలా చెయ్యరు అనేసి మీరు ప్రెస్ మీట్లో చెప్పారు. అట్లాగే శబరి గారు కూడా ఫేస్బుక్లో కూడా పెట్టారు, మీరు ఒరిజినల్ రెడ్లకు ఓట్లు వేయండి, మేము అలాంటి వాళ్ళం కాదు, మీరు రెడ్లను చూసి ఏదో చెడుగా అనుకుంటారు, మేము ఒరిజినల్ రెడ్లు అని. ఇక్కడ ఏంటంటే జనాలకు కూడా అసలు ఒరిజినల్ రెడ్లు ఎవరు అని మీరు క్లారిఫికేషన్ ఇస్తే వివరంగా, దాని తగ్గట్టు వీళ్ళు ఓహో ఒరిజినల్ రెడ్లు అంటే వీళ్ళ అంటారు. ఒరిజినల్ రెడ్లు అంటే ఎవరన్నా? మాకు చాలా సాంప్రదాయాలు ఉన్నాయండి. రెడ్డి అంటే రెడ్డి కులం కాదు. ఇది మామూలుగా రెడ్డి అనేది ఒక
విలేజ్ అడ్మినిస్ట్రేటర్కు ఇచ్చినటువంటి ఒక టైటిల్ అది. ఉమ్, అది కావచ్చు రాష్ట్ర కూటాస్ నుంచి, లేకుంటే మా రాష్ట్రాన్ని నుంచి పరిపాలించినప్పుడు కానీ, కాకతీయాస్ పరిపాలించినప్పుడు కానీ, విజయనగర్ వాళ్ళు పరిపాలించినప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, ఎవరైనా తీసుకోండి, నవాబులు కానీ, ముస్లిం రూల్లో కానీ. దీంట్లో ఒక కమ్యూనిటీ ఏదైతే విలేజ్ అడ్మినిస్ట్రేటర్స్గా ఉన్నటువంటి కుటుంబాలు రెడ్డి అంటే రెడ్డి పని చేసేవాడు, రెడ్డి Yes. పని. రెడ్డి పని అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్. అది యాక్చువల్గా ప్రొఫెషన్ అది. కానీ అసలు మా యొక్క కులం ఏదిరా అంటే మేము హిందూ, కాపు. ఉమ్, మాది కులము, మతము హిందూ, కాపు. కావు. ఇది మాది. ఈ కాపు అన్నటువంటిది కులం, ఉమ్, క్యాస్ట్ అది. క్యాస్ట్. ఉమ్, మా ప్రొఫెషన్ రెడ్డి. ఓకే. ఉమ్, మేము అసలు రెడ్డి అనేది పెట్టుకోనీకే అసలు లేనే లేదు, పద్ధతి ఒప్పుకోదు. ఒప్పుకోదు. కాపులం మేము. ఉమ్, ఆయన పోయింటివిరా ఈరోజు కాపోళ్ళ ఇండ్ల కాడికి పోయింటివి, అవును, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నందుకు సాయం కోసం పోయింటివి కాపోళ్ళ ఇండ్లకు అవును అనేవాళ్ళు అని పల్లెల్లో గ్రామాల్లోనే అంటారు. అంటారు. కరెక్టే అంతేగాని రెడ్ లైన్లకు పోయేస్తే అన్నారు. ఇది మీరు చూసుకోండి, మా సర్టిఫికేట్స్లో కానీ, లేకపోతే మేము అఫిడవిట్స్ దాఖలు చేసినప్పుడు కానీ, ఉమ్, దాంట్లో హిందూ, కాపు అని ఉంటుంది. కాపు. రెడ్డి అని ఎక్కడి నుంచి వచ్చింది ఇది విలేజ్ అడ్మినిస్ట్రేషన్ Profession కాబట్టి రెడ్డిగా అన్నారు. ఇప్పుడు ఏదైతే తహసీల్దార్ అంటామో, లేకపోతే ఒక ఎంఆర్ఓ పోయిందనుకోండి, తహసీల్దార్ అని తీసుకొచ్చారు, ఉమ్, ఉమ్, ఆయన ఒక తాలూకాకు అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు ఆయనకు ఆ పేరు. అట్లాగే విలేజ్లో అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు రెడ్డి. అది ఉమ్, వీళ్ళు ఏం చేశారు, ఈ తోకలు చాలా మంది తగిలించుకున్నారు. ఉమ్, ఈ రెడ్డి అన్న తోక, ఇది ఏదో ఈ రెడ్లంతా ఓట్లేస్తారు మనము వాళ్ళను పట్టుకుంటే అని చెప్పి ఒక తోక తగిలించుకొని చాలామంది మోసం కూడా చేశారు రెడ్లను. ఉమ్, ఇప్పుడు ఒకటండి, లలిత్ కుమార్ గారు నేను చెప్పేది ఏమంటే, రెడ్డీస్ దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కడైనా దేవాలయం కనపడితే ఖచ్చితంగా దర్శనం చేసుకొని మనసారా అక్కడ నమస్కారం చేసుకొని వెళ్ళిపోయేటటువంటి తత్వం మాది. ఓకే. అది కాకుండా మా సంస్కారము రైట్ ఫ్రమ్ బర్త్ టు ద డెత్ వరకు కొన్ని ఉన్నాయి మా పద్ధతులు రెడ్లల్లో. ఉమ్, మా రెడ్లల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈరోజు మీరు బర్త్ ఇది అయినప్పుడు అన్నప్రాస కానీ, లేకపోతే ఇంకోటి కానీ, పురుడు పోస్తామంటాము, అవును. పేరు పెట్టుకుంటాం, తొట్లలో వేసి, ఉమ్, తొట్లలో వేసి పురుడు అయిపోయిన తర్వాత, అంటే పురుడు అంటే ఏంటి తెలుసా మీకు? తెలియదు. చెప్పండి. ఈ కార్డ్ ఇక్కడ ఉంటే అది కట్ చేసేది పురుడు. ఉమ్, 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 అది ఒక రిచువల్స్లో ఒక భాగం. ఉమ్, అదే కాకుండా నామకరణం చేస్తారు. అవును. తొట్లలో వేస్తాం, ఒక ఉయ్యాల కట్టి దానికి ఒక డెకరేషన్ చేసి బంధువులను పిలిచి, అది కూడా నామకరణం ఎట్లా చేస్తాము? పుట్టిన గడియ, ఎక్కడైతే ఏ టైంలో పుట్టాడో ఆ పుట్టిన గడియ నక్షత్రం దాన్ని చూసి రాతో పెట్టాలా, లేకపోతే ఏ అక్షరముతో పెడితే బలంగా ఉంటుంది అన్నటువంటిది నిర్ణయం చేసేది మా ఇంటి వాళ్ళు, పెద్దలు కాదు. దాంట్లో బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆ పేరు ఏది పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఏదైనా బా అని ఉంది, బా అని పెట్టుకోండి అంటే నువ్వు ఏదైనా పెట్టుకో, బా మీద ఆధారపడి నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. భాను ప్రకాష్ రెడ్డి అని పెట్టుకోవచ్చు, లేకపోతే భాస్కర్ రెడ్డి అని పెట్టుకోవచ్చు. అవును. ఇట్లా బాతో స్టార్ట్ అయినప్పుడు బా, రాతో స్టార్ట్ అయినప్పుడు రా, దాంట్లో ఏమైనా పేరు పెట్టుకోవచ్చు. రాతో స్టార్ట్ కావాలి. ఇవి తొట్ల వేసి నామకరణం చేసేటప్పుడు కొన్ని రిచువల్స్ ఉన్నాయి. ఆ తర్వాత అన్నప్రాస. అన్నప్రాస అంటే ఏంటి? అందరిని పిలుచుకొని ఆ రోజు మొట్టమొదటిసారి సాలిడ్ ఫుడ్ పెడతావు. ఇంత ఏదో ఇంత అన్నం, రైసే. ఎందుకురా నీకు రైస్ మీద అంత ప్రీతి? ఇప్పటికీ రైస్ ఒరే షుగర్ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది, పొట్ట పడుతుంది నీకు, ఇంతలా పొట్ట వస్తుంది అంటే కూడా ఎందుకు రైస్ మీదనే ఎక్కువ మక్కువ చూపిస్తారంటే, నీకు అన్నప్రాస
అన్నప్రాస. అప్పటి నుంచి మొదలయ్యేది రైస్, ఫస్ట్ బ్లడ్ లోకి పోయేది అదే. అదే. ఓకే. ఇవి రిచువల్స్, ఇవి పెళ్లి. పెళ్ళి అయిన తర్వాత మీకు 7 అడుగులు, ఈ తమాషలు కాదు ఇవన్నీ. 7 అడుగుల ఒక భార్యతో పెళ్లి అయింది, తాళి కట్టావు అంటే 3 ముళ్ళు, 7 అడుగులు అంటే 7 జన్మలకు అది అంతం కాదు. మీరు మీ భార్య ఇప్పుడు ఉంటే, ఇప్పుడు ఇదే మీరు చెప్పిన స్ట్రక్చర్ అంతా కూడా బలిజలు అదే పద్ధతి పడతారు. అది ఉండదు. చాలా మార్పులు ఉన్నాయి. మార్పులు ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. లేదు, ఇక ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని ఉన్నాయి. అవును. మీకు కానీ మీ చాలా పద్ధతి- మందికి తెలియని విషయం నేను చెప్తున్నా. అన్నప్రాస అన్నది మనం చేస్తాం కదా. అవును. ఈవెన్ ఇరాన్ లో అన్నప్రాస చేస్తారు, తెలుసో లేదు మీకు. ఇరాన్ లో కూడా ఫస్ట్ సాలిడ్ ఫస్ట్ సాలిడ్ ఫుడ్. ఫైన్, ఇంకా అవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఎందుకు పోవాలి. ఈరోజు ఈ పద్ధతులు ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు మనము ఒక పద్ధతులు ఉన్నాయి కొన్ని. 3 ముళ్ళు, లేకపోతే ఇంకొకటి జీలకర్ర బెల్లం పెట్టడము, 3 ముళ్ళు వేయడాలు. తర్వాత మనకు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కొన్ని రిచువల్స్. ఇంకా పుట్టినెంటికలు తీయని కుటుంబం ఉందండి రెడ్లలో? తీస్తారు. చెప్పమనండి. తీస్తారు. మామూలుగా అయితే వేటను కోసి ఆడపిల్ల గాని గ్రామ దేవత దగ్గర తీసుకెళ్లి ఎక్కడైనా చేస్తారు, లేకపోతే తిరుపతి అన్నా శ్రీశైలం వెంట్రుకలు ఇచ్చొస్తారు. అవును. అతి ముఖ్యమైనది అది వెంట్రుకలు ఇయ్యడము దేవుడికి. ఇవన్నీ చేసే ప్రక్రియలు చేసే వాళ్ళను ఒరిజినల్ రెడ్లు అంటారు మీరు. నేను అడుగుతున్నా, మరి జగన్మోహన్ రెడ్డి అని అనుకో, జగన్ గారికి ఇవి జరిగినాయా? ఏ దేవుని మీద ఇది చేసి పెళ్లిళ్ళు అయినాయి? అన్నప్రాస జరిగింది ఆయనకు, వాళ్ళ నాయన వాళ్ళు చేపించారు, వాళ్ళమ్మ ఏం చేపించారో చెప్పమనండి. ఏది లేదు. అరే దేవాలయం కనపడితే మేము పోయి దర్శనం పెట్టుకుని కుంకుమ పెట్టుకుని బయటకు వస్తాం, మా అలాంటి వాళ్ళు రెడ్లము. లేదే, నా చరిత్రలో ఎన్నడూ చూడలేదు వాళ్ళను చేయడం. ఈరోజు గోత్రాలు ఉన్నాయి మా ఇళ్ళల్లో. ఒక విచిత్రమైనటువంటి ఒక సిస్టమ్ ఉంది రెడ్లల్లో. పిచ్చిగుంట్లోళ్ళు అని చెప్పి వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. గోత్రాలు ఎక్కడెక్కడ ఏ గోత్రాలు ఉన్నాయి, ఏ ఇంటికి ఏ గోత్రం అనేది పిచ్చిగుంట్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పటికున్న రికార్డు అది. గోత్రం అంటే ఇది ఒక మ్యాప్. ఇది అదే సేమ్ గోత్రం వాళ్ళు చేసుకోకూడదు మ్యారేజెస్. ఇవన్నీ చాలా పెద్ద సైన్స్ దీంట్లో. ఓకే. మా రెడ్ల ఇళ్లలో కొన్ని 100,000 గోత్రాలు ఉన్నాయి. ఇంటి పేర్లు కూడా కొన్ని 100,000 ఉన్నాయి. నేనున్నా, ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బైరెడ్డి మా ఇంటి పేరు. బైరెడ్డి అన్నటువంటిది ఎక్కడైనా ఉన్నాయి. విశాఖపట్నంలో ఉన్నారు వాళ్ళు, మిర్యాలగూడ ఏరియాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, లేకపోతే మా వాళ్ళు రాయలసీమలో ఉన్నారు. బైరెడ్డి పల్లె అని చెప్పి ఒకటి చిత్తూరులో ఉంది, ఊరి పేరే ఉంది. విస్తారంగా ఒక ఇంటి పేరు చాలా ప్రాంతాల్లో ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, వైఎస్ అనేది ఎన్ని కుటుంబాలు ఉండవు చెప్పమనండి? లేవు. కొత్తగా పుట్టింది అది, వాళ్ళు పెట్టుకున్నారు. ఎదుగురి సంధి వాళ్ళు పెట్టుకున్నారు అందరు కూర్చొని. తర్వాత ఇంకోటి ఏమంటే, అంటే ఈ పిచ్చగుంట్ల వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది కదా. లేదు, వాళ్ళ దగ్గర గోత్రం, వాళ్ళ గోత్రం ఏదో చెప్పమనండి చాలు, ఇంకా మనం ఈ డిస్కషన్ వద్దు. జగన్ను, భారతమ్మను, విజయమ్మను, షర్మిలమ్మను వైఎస్ లేళ్లే కానీ వాళ్ళని పోయి మీ గోత్రం ఏదో అడగండి, చెప్పలేరు. లేదు అంటే ఇక్కడ రికార్డులో లేదా? ఎక్కడ గోత్రం అంటే ఏంటి? ఓయమ్మ, ప్రతి చోట గోత్రాన్ని వాడతాం మనం. అభిషేకం చేసేటప్పుడు గోత్రమే. అవును. గోత్రం అనేది ప్రతి రిచువల్లో గోత్రము మనము దాన్ని బ్రాహ్మణులు కానీ మేము కానీ వాడతాం. వీళ్ళు గోత్రాన్ని వాడి చేసింది ఎప్పుడో చెప్పమనండి. ఈ గోత్రం ఏదో చెప్పండి మీరు చాలు. ఇక్కడ నాకు ఇంకో డౌట్ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు స్వరూపానంద స్వామి తీసుకువెళ్ళేసి నీళ్లలో ముంచి హిందూగా మార్చేశాను అని చెప్పేసి చేసుకొచ్చాడు. సరే, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కొండకొచ్చి సంతకం పెట్టకుండానే వస్త్రాలు ఇచ్చిపోయేవాళ్ళు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మాత్రం రాదు. ఎంతమంది విమర్శన చేసినా కూడా ఆయన ముఖ్యమంత్రి,
మీరు మతాలు గీతాలు ఏవి ఉన్నా కూడా మామూలుగా జంటగా వచ్చేసి స్వామివారికి ఇచ్చేసి వెళ్తారు. ఎంత ప్రయత్నించినా ఎంతమంది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారిని తిరుమలకు తీసుకురాలేకపోయాడు. ఎందుకు అంత రాకూడదనే? ఈయనకు కూడా రాకూడదనే కానీ తప్పని పరిస్థితి. మొన్న కూడా సంతకం తప్పని పెట్టాలి, పరిస్థితి. సంతకం పెట్టి దర్శనానికి రండి అన్నారు. సరే, ఆ ఇష్యూలో అంతకుముందు సంతకం పెట్టమంటే మేము పెట్టమని చెప్పేసి కొంతమంది వైసీపీ లీడర్లు లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళు. కానీ మొన్న కూడా సంతకం పెట్టి వెళ్ళాలి అని వచ్చినప్పుడు వస్తున్నాను అని చెప్పి చివరి సమయంలో Cancel చేసుకున్నాడు. ఆగిపోయాడు. అంటే చివరి నిమిషంలో ఎవరో ఢిల్లీ నుంచి ఫోన్ చేశారంట, చేస్తూనే ఆగిపోయాడు, నేను రావటం లేదని ప్రకటించారు. ఎందుకు సంతకం పెట్టడానికి ఎందుకు అంత బాధ? మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బిడ్డకు పెట్టారు, ఇప్పుడు సంతకం అనేది అబ్దుల్ కలాం గారు పెట్టారు. మేము రెడ్లం కాబట్టి, హిందువులం కాబట్టి మేము సంతకం చేయము. మీరు చేయరు, ఆయన కాదు కాబట్టి సంతకం చేయాలి అని. ఎందుకు ఆ సంతకానికి ఎందుకు అంత ఇబ్బంది అని? ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఆయనకు ఒకవేళ గనక తను హిందువును అని యాక్సెప్ట్ చేసి ఐఎమ్ హిందూ నౌ అని ఓపెన్ గా చెప్పాడు ఎక్కడన్నా? చెప్పలేదు. ఎన్నికల ముందర ఆ స్వామీజీ ఎవరో తీసుకోపోయి 3 ఫోటోలు మాత్రం రిలీజ్ చేశారు, ముంచి చేశాడు. కానీ ఎన్నాడు ఆయన యాక్సెప్ట్ చేసి పబ్లిక్ అనౌన్స్ చేయలేదే. ఈరోజు మీరు ఆయన సంతకం లేకుండా ఎట్లా వెళ్తాడు లోపలికి? ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఒక ఆచారం, సంప్రదాయం. అవును, ఎట్లా వెళ్తారు మీరు? వెళ్ళవు, సంతకం చెయ్యవు. కానీ ముఖ్యమంత్రిగా వెళ్ళాల్సిందే, వెళ్ళి ఆడ ఏదో నాటకం ఆడి వస్తావు. ఇవన్నీ తెలిసిపోయినాయి ప్రజలకు. నిన్న కూడా అది నేను ఒకటిసారి ఇతన్ని ఫస్ట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భూమన ఆయనను కరుణాకర్ రెడ్డి గారిని అనౌన్స్ చేశాడు చైర్మన్. ఆ రోజే చాలా తీవ్రంగా అబ్జెక్ట్ చేశాడు. ఆయన నాస్తికుడు, ఆయన నాస్తికుడు. ఆయన మీద ప్రచారం కూడా ఆ నల్లరాతిని అది నేను మాట్లాడితే వైరల్ అయింది ఆనాడు. మళ్ళీ రెండవసారి ఆయన చేసినప్పుడు జగన్ అదాన్నే వాడుకుంటే మీడియాలో కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అప్పుడు చెప్పింది నేను, అది వాస్తవమేనన్నా. ఆ కొండ మీద విగ్రహం యూనివర్సిటీలో ఉన్నప్పుడే స్టేట్మెంట్స్ పేపర్లలో వచ్చాయి. యూనివర్సిటీలో అందరి ముందర మాట్లాడిన మాటలు ఇవి. నల్లరాతిని నేను అన్నాను, నా నోటి నుంచి రాదు అనేసి అన్నాడు. అది సీనియర్స్ అప్పట్లో ఉన్న వాళ్ళు కూడా అన్నారు. లలిత్ కుమార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మీరు అంటున్నారు, నేను అన్నా గాని 7 కొండల ఎందుకు 5 జాలు అని చెప్పి ఆయన ఒక జీవో ఇష్యూ చేశాడు. అక్కడే తేలిపోయింది వీళ్ళు హిందువులు కాదని. ఎవరు సాహసం చేయరు. 7 కొండలవాడ వెంకటరమణ అనేది ఇంకా ఆ 7 కొండలే చాలా పవిత్రమైనటువంటి స్థానాలు అవి. అవును, స్పిరిచువల్ సెంటర్స్ అవి. ఒక కొండ కాదు, 7 కొండలు. అవి దాటిపోయి దేవుని దర్శనం చేసుకోవడమే మా ఆచారం. అంటే 5 కొండలని జీవో ఇచ్చి మిగతా కొండలు ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు? ఆ రోజు వాళ్ళ ప్లాన్ అంతా అది ఫ్రీ చేసేసి అక్కడ చర్చెస్కు లేకపోతే వీటికి అన్నిటికీ మతాలకు సంబంధించినవి ఏమైనా కట్టుకుందాం అన్నట్లు. కానీ నేను తీవ్రంగా ఫస్ట్ టైం నేనే వ్యతిరేకించిన తర్వాత ఒక 4-5 డేస్కు పీఠాధిపతులు అంతా కూడా దాని మీద చాలా తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు మొత్తం. అప్పుడే ఆయన విత్డ్రా చేసుకునింది ఆ జీవోని. ఆ జీవో ఫస్ట్ బయటపెట్టింది నేనే. అది అంటే కరుణాకర్ రెడ్డి గారి విషయంలో మీరు ఇందాక కాలేజీలో పబ్లిక్ గా అందరి ముందు ఈ మాట అన్నారు. గతంలో తర్వాత వచ్చేసి నేను ఆ మాట అనలేదనేసి వక్రీకరించారని అంత గతంలో చెప్పాడు కరుణాకర్ రెడ్డి గారు. నేను స్వామివారికి భక్తి అని చెప్పలేదు. తర్వాత ఏం చెప్పాడు? ఆయన ఫస్ట్లో నాస్తికుడు, సెకండ్ టైంకి వచ్చేటప్పటికి కన్వర్టెడ్ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా చేసుకున్నాడు. ఫస్ట్లో రెడ్డి నాస్తికుడు, సెకండ్ టైం చైర్మన్ అయినప్పుడు అప్పటికి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటితో బంధుత్వాలు అయిన తర్వాత ఇంకా పూర్తిగా క్రిస్టియన్ మత సాంప్రదాయాలే పాటిస్తూ వచ్చాడు. ఆయనను తీసుకొని పోయి టిటిడి చైర్మన్గా చేశారు.
చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం ఇది. ఈ ఎన్నికల సమయంలో కూడా రామోజీరావు గారు అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఎన్నికల చివరి సమయం, ఇంకా వారమో 10 రోజులు ఉంది. రామోజీరావు గారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి పత్రికల్లో రాస్తాను బాగా, జగన్మోహన్ రెడ్డిని 2,000 కోట్లు అడుగు ఇప్పించు అనేసి అన్నాడు అని ఓపెన్గా ఆయన చెప్పేశాడు కరుణాకర్ రెడ్డి గారు. అది సాక్షి పత్రికలో కూడా బెయిన్ ఆడటం వచ్చింది. రామోజీరావు గారు మీ గురించి బాగా రాస్తానను 2,000 కోట్లు ఇప్పించు అనేసి. కానీ ఆ మాట్లాడిన క్లిప్పింగ్స్ మాత్రం దొరకనివ్వలేదు. సాక్షి దినపత్రికలో మాత్రం వచ్చాయి. ఆ టైంలో సమాధానం చెప్పుకోవటానికి అది కాదు తప్పు అన్న విషయం కూడా రామోజీరావు గారు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన తర్వాత ఇదైపోయాడు. కాకపోతే ఆ వ్యాఖ్యల కీలకమైన సమయంలో నేను మళ్ళీ అడిగా, ఏంటి రామోజీరావు గారు 2,000 కోట్లు అడిగారా? అటువంటి వ్యక్తి కాదే, ఏమిటి ఇది అని నేను విచారించినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి 10-15 సార్లు వెళ్ళి ఉంటాడంట. ప్రసాదం చేతులు పెట్టి, తిరుమల ప్రసాదం కాళ్ళకి దండం పెట్టుకొని, మీరు ఒక వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు నాకు అని చెప్పి దండం పెట్టేసి కూర్చునేవాడు. అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడని మేము అనుకోలేదండి అని చెప్పేసి కొంతమంది నాకు తెలిసిన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఫిలిం సిటీ వాళ్ళు అన్నారు. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఈరోజు రామోజీరావు గారు 2,000 కోట్లు అడిగాడనేది ఎంత ఇదో, మీరు ఆ రోజు వెంకటేశ్వర స్వామిని ఏదో వ్యాఖ్యానించారు అనేది కూడా చూసారు. తేడా చూడండి. ఇది కూడా క్యారెక్టర్ అసాసినేషన్. ప్రధానమైనటువంటి శత్రువు జగన్ వాళ్ళకు కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి కానీ ప్రధానమైన శత్రువు రామోజీరావు. చాలా కోర్ ఎనిమిటీ ఆయన మీద ఉండింది. ఆయనను ఎట్లా డ్యామేజ్ చేయాలనే చెప్పే అంత ప్రయత్నం చేశారు చివరి సమయం, ఎన్నికల చివరి సమయంలో. అవును, రామోజీరావు గారి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. ఆయన 2,000 కోట్లకు ఈల్డ్ అవుతాడనేది ఎవడు నమ్మేటటువంటి విషయం కాదు. అందరూ నవ్వుకున్నారు ఆనాడు. నేను ఒకటే చెప్తున్నా, అంత దిగజారుడు క్యారెక్టర్ అయితే రామోజీరావు గారిది కాదు కాదు. ఆయన ఇప్పటికీ మరి పోయినప్పటికి కూడా ఎంతోమంది హృదయాల్లో ఆయన చోటు సంపాదించుకునే పోయినారు తప్ప ఇంకోటి కాదు. చాలా కష్టపడి పైకి వచ్చారు. మీరు ఇవి చెప్తుంటే మొన్న లడ్డూ విషయం ఉంది, కల్తీ వ్యవహారం. ఇది లడ్డూలో కల్తీ చేయాలి, కల్తీ అనేది అది సాధ్యం అవుతుందా అన్న? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఒకసారి మీరు వెళ్ళి చూడండి. నేను ఒక ఊరి పేరు చెప్తాను. నందికొట్కూరు తాలూకాలో ఉంది. కోళ్ళ బావాపురం. కోళ్ళ బావాపురం. ఆ ఊర్లో నెయ్యి తయారు చేస్తారు. ఏంటి నెయ్యి అది? పశువుల మాంసము, కొవ్వుతో నెయ్యి తయారు చేస్తే అది తీసుకొచ్చి కర్నూలు తర్వాత వచ్చేసి మిగతా ప్రాంతాలలో కూడా అమ్ముతారు. అవును. ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా కొంటారు దాన్ని, నెయ్యి ఇది. అంటే స్మెల్ రావడానికి ఏదైనా కెమికల్స్ కలుపుతారా? ఆ టెక్నాలజీ వాని దగ్గర కోళ్ళబావాపురంలో ఉండేది. చాలా గ్రామం మోసం చేయొద్దని రా, యజ్ఞాలకు వాడతారు అది. బ్రాహ్మణులు వెజిటేరియన్స్ కూడా తింటారా నాయన, దేవుని దీపం పెడతారా, చేయొద్దని నేను కూడా అన్నాను నేను చాలాసార్లు. మరి కోళ్ళబావాపురంలో కొంతమంది చేసేటటువంటి కల్తీ లడ్డూలో కలిపేటటువంటి నెయ్యిని చేయరా? మీరు వెళ్ళండి కోళ్ళబావాపురానికి, సీక్రెట్గా మీ యొక్క దీంతో టీంతో పరిశీలన చేయండి. అంటే ఇక్కడ వందల వేల లీటర్లు తెప్పించే ప్రక్రియ. ఇదంతా కూడా ఎట్లా ఉందనంటే, మీరు ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి, కల్తీ ఉంది దీంట్లో అని. కల్తీ లేదని వచ్చిందా? ప్యూర్ నెయ్యి అని వచ్చిందా? రాలేదు. అసలు యాక్చువల్గా మీకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 1-2 నెలలు ప్యూర్ నెయ్యితో చేసినారేమో కానీ
నాటి నుంచి మొదలైంది అది దోపిడి. అమాయకులు ప్రజలు ఏం చేస్తారు? నేను అదే చెప్తున్నా, కోళ్ళబాపురమోడు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి తీసుకొచ్చి అమ్ముతుంటే బ్రాహ్మణులు కూడా కొన్నారు పాపము, తెలియక అదే ప్యూర్ నెయ్యి అని. అంటే ఇంకా భక్తులు ఏంది పాపం వాళ్ళు, భక్తి గుడ్డిగా దేవుని దగ్గర ఏది దొరికిందో అది తీసుకొని తింటారు, 10 మందికి పెడతారు, ఇంటికి పోయి పూజ చేసుకుంటారు, దేవుని దగ్గర పెట్టుకుంటాం. ఇంత మోసమా జరుగుతూ ఉంది? అది పెద్ద రచ్చ రచ్చ, ప్రపంచం అంతా అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు ఓన్లీ ప్రారంభం మాత్రమే ఇది, అన్ని బయటకు వస్తాయి. ఒక 3-4 నెలల్లో పెద్ద ఉరితాడు గడుచుకుంటుంది చూడండి. ఖచ్చితంగా జగన్ తిరుపతిలో కూడా ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేశారు. ఓటర్ కార్డ్సే 30,000-40,000 డౌన్లోడ్ చేసేసి ఆ ఎలక్షన్స్కి వాడి, ఎంపీ ఎలక్షన్స్కి అనుకుంటా వాడి ఓటేసి, అది కూడా సిఐడి దగ్గర ఉన్నట్లుంది ఆ కేసు. అట్లాగే స్మార్ట్ సిటీస్ దాని కింద రోడ్స్, మాస్టర్ రోడ్స్ అంటారు వాటిని, దాన్ని బాండ్స్ అంటారు. అవి ఏదో ఉంది బాండ్స్లో, అది పెద్ద ఎత్తున 1,000 కోట్ల స్కామ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అంటారు. అది వాస్తవమే అంటారండి? ఖచ్చితంగా ఈ బాండ్స్ విషయంలో మీరు చూస్తున్నారు, డబ్బు దొరకనప్పుడంతా బాండ్లు అమ్ముకోవడము, ఈ స్కీమ్స్కు డబ్బు తక్కువైనప్పుడంతా చేయడం, అప్పులపాలు చేయడం ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు పబ్లిక్కు అమ్మినటువంటి బాండ్స్ అవి రీపే చేయాలి, అవి క్లియర్ చేయాలంటే తల ప్రాణం తోకపోస్తుంది. అటువంటి అన్యాయాలు చేసి పెట్టారు. ఇవన్నీ కూడా అంత సులభం కాదు. రాష్ట్రాన్ని ఒక పద్ధతి, బ్రిటిష్ వాడన్నా ఊరికే ఏదో దోపిడీ చేశాడు కానీ అన్ని మొత్తం అన్ని సెక్టార్స్ను వాడు ముట్టుకోలే. ఇదేంది ఇది? ప్రతిది మట్టి కూడా వదిలిపెట్టాలి. చివరకు ఎట్లా ఓడిపోయింది? ఎక్కడ గుండె దడ బుట్టించాడు. ఒకటేనండి, నా పెద్దలు సంపాదించిన ఆస్తి, దానికి పాస్బుక్, అతని ఫోటో. అదే కాకుండా మన ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం వల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మొత్తము గుండె దడ బుట్టించాడు అందరికి. భయపడ్డారు జనమంతా. అమెరికా నుంచి కూడా టికెట్ తీసుకొని 5-6 లక్షలు ఖర్చు పెట్టి వచ్చి ఓటేసిపోయినాడు ఓడగొట్టేదానికి. ఇవన్నీ అవసరం ఉండిందా నీకు? బ్రిటిష్ వాడు కూడా చేయలేదే. ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు మన్రో లాంటి వాళ్ళు, ప్రజలకు మంచి జరిగింది. అట్లాంటి నువ్వు ఈ రకమైనటువంటి తప్పిదాలు చేసి నేను గెలుస్తానని ఎట్లా అనుకున్నావు? అసలు నువ్వు గెలవడం, పులివెందల్లో గెలవడం నీ అదృష్టం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేదన్నా? గెలిచి ఉండే ప్రసక్తే లేదు. ఒకవేళ లేదు. ఇఫ్స్ అండ్ బట్స్ లేనే లేవు జగన్ దగ్గర. ఇఫ్స్ బట్స్ అనేవి జగన్ పర్సనాలిటీకి, క్యారెక్టర్కు అవి లేనే లేవు. నెక్స్ట్ భవిష్యత్తు ఎట్టా చెప్తాము? ఇంకా భవిష్యత్తు అంటే 11 సీట్లకు అది పోయినట్టు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫినిష్డ్. రెడ్డి అనను, జగన్ ఈజ్ ఫినిష్డ్. భవిష్యత్తులో మళ్ళీ ప్రజలను ఆదరించే అవకాశం, మళ్ళీ ఏదైనా పుంజుకునే అవకాశం. అమ్మా, ఇప్పుడు మీరు గత 4-5 రైతులు వెయ్యరు. అసలు ఎవరైతే నమ్ముతున్నారో రెడ్లు వేయరు. అసలు రెడ్లు వేసే ప్రసక్తే లేదు. ఆయనకు నిజస్వరూపం తెలిసిపోయింది. ఇవే కాకుండా మందు దాగతోడు ఒకడు ఏడు, ఆ అమ్మ వీడిని తెచ్చి పెట్టుకుంటే మళ్ళా విషయం పోస్తాడు రా. ల్యాండ్ ఓనర్ ఎవరైతే ల్యాండ్ టైటిల్ నలిగిపోయారో వాళ్ళు వేయరు. ఇప్పుడు దీంట్లో ఒకటే అండి, భయం అనేదాన్ని భయం పుట్టించాడు. ఇప్పుడు ఇంతకుముందు మేము చూసేవాళ్ళం చిన్నతనంలో, పిల్లోడు ఏడిస్తే భూషోడు వచ్చారా అంటే ఆ మానుకునే వాళ్ళు పిల్లలు. ఎవరు భూషోడు? బుషి అని వాడు ఉండే, పెద్ద అరాచకాలు ఆ బుషి అనేవాడు. ఐ థింక్ పోర్చుగీస్ అనుకుంటా అతను. బుషి ఈజ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ పర్సన్. అతను ఈ ప్రాంతాలలో చాలా పెద్ద టెర్రరైజ్ చేశాడు. పన్నులు కానీ లేకుంటే దీంట్లో ప్రజలను అరాజ్ చేయడము, ఇవన్నీ చేసి భయపడే వాళ్ళు, అంతా వణికిపోయే వాళ్ళు. బుషి
బుషి అంటే ఒరే ఏడుస్తున్నావు భూషోడు వస్తాడు చూడనేది అంటే ఒరిజినల్ పేరు బుస్సి, బుషి, దానికి భూషోడు అన్నారు. భూషోడు అనేవాళ్ళు. అట్లా పిల్లలు ఏడిస్తే జగన్ వచ్చా అంటే మానుకున్నారు. అంత హరాస్మెంట్ జరిగింది. వేసే ప్రసక్తి లేదు. ఈజ్ ఫినిష్డ్. ఐ డోంట్ థింక్ హీ హాస్ గాట్ ఎనీ ఫ్యూచర్. మనము గత 4-5 రోజులుగా చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించి టీడీపీ నాయకుల మీద, పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ మీద ఏదైతే ఈ 5 సంవత్సరాలు దాడి చేసి వ్యక్తిత్వ హననం చేసి చేశారో వీళ్ళను అరెస్టులు చేస్తూ నోటీసులు ఇస్తూ పిలుస్తూ ఉన్నారు. మీ మీద కానీ శబరి గారి మీద కానీ ఈ సోషల్ మీడియా దాడి పోస్టింగ్స్ అంటే మహిళ కాబట్టి వాళ్ళు మహిళల్ని ఈజీగా డ్యామేజ్ చేసే విధంగా పోస్టులు పెట్టేవాళ్ళు. ఈమెకి ఎప్పుడు అటువంటి రాలేదా? మీకు వచ్చి ఉంటుంది పోస్టింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఏనిగా పోతా ఉంటే కుక్కలు బౌ బౌ అంటుంటాయి. ఇంకా ప్రతి కుక్క మీదికి ఏనిగా పోదు అంతే. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా హోమ్ మినిస్టర్ మీద తన ఆవేదన వ్యక్తం చేశారు. దాని వెనకాల తిరుమలలో వాళ్ళు పిల్లలు సంతకాలు చేసేటప్పుడు ఉన్న ఫొటోస్ పెట్టి ఆ ఫొటోస్లో ఆ పిల్లల అందం గురించి పోస్టింగ్స్ పెట్టారు, విమర్శిస్తూ ఆ వ్యక్తిత్వ హనానికి చేసేటట్టు అవి చూసి కన్నీళ్లు పెడితే పిల్లలు ఆయన ఇన్ని రోజులైంది మన ప్రభుత్వం నుండి ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి హోమ్ మినిస్టర్ను ప్రశ్నించాడు. మీకు మీదే బాధ్యత అనేసి. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆమె ఎప్పుడు బయటకు వచ్చింది, కోడలు ఎప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కాదు. అట్లాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆమెమో భర్త కోసం, కోడలేమో అత్త కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అసలు మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి భార్యను ఇట్లాంటి వ్యక్తిత్వ హననం ఎప్పుడు జరగల. ఇంతమంది మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మీద ఇంతమంది ముఖ్యమంత్రులు చేసినా కూడా ఇటువంటిది మాత్రం జరగలే. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఫూలిష్ ఫెలోస్ వీళ్ళంతా రాస్కల్స్. వీళ్ళతోని ఏమవుతుంది, ఇట్లాంటివి చేసే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. వీళ్ళకు రాజకీయంగా రివైవల్ అనేది ఉండదు ఇటువంటివి చేస్తే. ఒకటి పకడ్బందీగా మీరు చేస్తున్నట్టు ఏమైనా తప్పులు దొరలొచ్చు, వాటిని కన్స్ట్రక్టివ్గా మీరు బయటికి తీసి ప్రజలకు మేలు జరిగేటటువంటికి చేయడమే మన బాధ్యత. అంతేగాని ఆడపిల్లల జోలికి, ఆడపిల్లలు అందంగా ఉన్నారని నీకెందుకు రావి? వాళ్ళు అందంగా ఉంటే ఏమి, ఇంకొకటి ఏంటి వికారంగా ఉంటే ఏమి? ఆడపిల్లలకి ఇచ్చేటటువంటి ఆ యొక్క గౌరవాన్ని నువ్వు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా మునిగిపోతావు నువ్వు. మనము మన అమ్మవారిని పూజించేటటువంటి ప్రాంతం మనది. దుర్గమ్మ అయినా లేకపోతే బ్రహ్మరాంబిక అమ్మవారైనా లేకపోతే గ్రామ దేవతల దగ్గర నుంచి మన పల్లెలలో అమ్మవారిని పూజిస్తాం మనం. శక్తి అన్నటువంటిది అమ్మ. అటువంటిది మీరు ఆడపిల్లల జోలికి పోతే అసలు ఎవడు కూడా పాలిటిక్సే కాదు పబ్లిక్లో మీరు అబాసుపాలైపోతారు, బుద్ధి చెప్తారు ప్రజలే. ఈరోజు మీరు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో మొన్ననే శబరి చాలా ఘాటుగా విమర్శ చేసింది దాంట్లో సోషల్ మీడియా మీద. ఈ సోషల్ మీడియాలో మీరు పెడుతున్నటువంటిది ఏంటి? ఎన్నాళ్ళయింది ప్రభుత్వం ఏర్పడి? ఎన్నాళ్ళయింది? 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? 5 సంవత్సరాల్లో మీరు ఎట్లా వాడుకున్నారు? మీరు అన్ని మొత్తం పోలీసును కానీ లేకపోతే రెవెన్యూను కానీ ఎట్లా మీరు మిస్యూజ్ చేసుకున్నారు మీరు? లాస్ట్కు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన కడప జిల్లాలో ఒక 3.75 టీఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటిది ఒక ఇది ఉంది అక్కడ, ఒక రిజర్వాయర్. ఆ రిజర్వాయరు అక్కడి నుంచి ఆ కట్ట మీద ఎక్కితే భారతీ సిమెంటు కనపడుతుంది. ఆ రిజర్వాయర్ కట్ట మీద ఎక్కితే భారతీ సిమెంటుకు ఈ రిజర్వాయర్ నుంచి నీళ్లు పోతాయి. అక్కడ అది కట్టింది రైతుల కోసం. ఆ రైతుల కోసం కట్టినట్టు ఒక్క చుక్క రైతులకు ఇచ్చేది లేదు. మొత్తము అక్కడ భారతీ సిమెంట్స్కి మిస్యూజ్ కాదా ఇది? ఇంతకంటే ఘోరంగా ఎవరన్నా చేశారా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు భయపడ్డారు. ఎన్టీ రామారావు చేశాడా?
చంద్రబాబు నాయుడు చేసి ఒక రిజర్వాయర్ని ఆక్రమించుకొని 3.75 టీఎంసీ నీళ్లను నీ భారతీయ సిమెంట్కు, లేకపోతే ఒక రిజర్వాయర్ను హెరిటేజ్ దీనికి తీసుకెళ్ళాడా, ఒక కుంట నీళ్ళని తీసుకెళ్ళాడా, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకెళ్లారా, నీలం సంజీవరెడ్డి గారు ఎప్పుడన్నా ఒక రిజర్వాయర్ని ఎత్తుకోపోయినాడా? ఎక్కడ మీరు ఏ ఎవరిని పవర్లో ఉన్న వాళ్ళని చూసినా ఎన్నడూ ఇటువంటివి చేయలేదే. మీరు తీసుకెళ్లారు, నీళ్ళు ఇప్పటికి పోతున్నాయి, అడిగే నాదులు లేడు. ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు అందుకే మాట్లాడుతున్నారు. ఎస్ ఎస్ మీరు కడప పక్కనే కమలాపురం తాలూకాలో ఉండేది భారతీ సిమెంట్స్ ఉంది. భారతీ సిమెంట్కు నీళ్లు పోతున్నటువంటి రిజర్వాయర్ అక్కడ ఉంది. ఇప్పటికీ రైతులను ఒక్క సెంటు కూడా నీళ్లు బారేయడం లేదు. ఏమన్నా బారించుకుంటున్నాడంటే ఆయన మామ రవీందర్ రెడ్డి 800 ఎకరాలకు బారించుకుంటున్నాడు ఆ నీళ్లను. అంతా మొత్తము చీన తోటలు వేసుకున్నాడు, చీన తోటలు. ఇంకా భారతీయ సిమెంట్కు ఇక్కడ ఒక్క సెంటుకు నీళ్లు అవును, చర్యలు తీసుకోవాలి. అతని మీద ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు. ఎందుకు స్పీడప్ చేయడం లేదు కేసులు? ఇమ్మీడియట్ గా దాన్ని ట్రయల్ జరపాలి. సిబిఐ కూడా దాని మీద కాదండి, 12-13 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న కేసు ఏదైనా ఉందా ఈ దేశంలో? హిస్టారికల్ గా చూస్తే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది. 15 years బ్యాక్ సిబిఐ కేసులు బుక్ చేస్తే వాటి మీద ట్రయలే లేదు. డిశ్చార్జ్ పిటిషన్ అంటావు, లేకపోతే సుప్రీంకోర్టుకు పోతావు, ఇంకోటి డీలే టాక్టిక్స్ చేస్తూనే ఉన్నావు 14-15 సంవత్సరాలు. దీనికి అంతం లేదా? కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు? కోడికత్తు సీను విషయంలో కూడా కోర్టుకు హాజరు కావట్లేదు. అది ఎందుకు? రీజన్ ఏంటి? అదే ఏదో టెక్నికల్ రీజను దాన్ని పెట్టడము, దాని మీద చర్య తీసుకోవాలి. బాధితుడు అక్కడ కోర్టుకు వచ్చి నిజం చెప్పాల్సింది. ఇతనేమో తప్పించుకుంటున్నాడు, అతనేమో సీనునేమో వస్తున్నాడు కోర్టుకి. ఏంటి అలా? అది ఎందుకు అంత భయపడుతున్నాడా? లేకపోతే లేదండి, దీని మీద ఒక చట్టం రావాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు తప్పించుకో తిరిగేది కాదు. వెరీ సీరియస్ ఇవన్నీ. మీరు గనుల మీద అదే రకంగా మీరు చేసినటువంటి 5 సంవత్సరాల్లో చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉందో, ఇంకా ఆయనకు సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ ప్రతి నియోజకవర్గంలో దోపిడీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో భూ కబ్జాలు చేశారు. పవన్ కళ్యాణ్కు కోపం రాదంటే నాలాంటి వాడు బైరెడ్డి రాజశేఖర్, మేము కోర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అగెనిస్ట్, మేము వైఎస్ జగన్కు అపోనెంట్స్. మేము ఫైట్ చేసేవాళ్ళం వాళ్ళ మీద, వాళ్ళ అన్యాయాల మీద, దౌర్జన్యాల మీద. మాకు కోపం వస్తుంది, డిలే అయ్యే కొద్ది కోపం వస్తుంది, బీపీ రైజ్ అవుతుంది. సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి అవుతుంది న్యాయం అనేసి అవును, చెయ్యండి అనేది చర్య తీసుకోండి. మీరు ఒకటేండి నేను చెప్తున్నాను, జగన్ కొలాప్స్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం కరప్షన్. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరప్షన్కు గురైంది. అందుకే పోయింది ఆయన. దాన్ని ముందు అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడెవడు కరప్షన్లో ఉన్నాడో వాన్ని చీల్చి చెండాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్. ఆ క్రెడిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు నువ్వు వెరైటీసు దొంగతనం చేస్తిరి, లైమ్ స్టోన్ కొట్టుకపోతిరి, రిజర్వాయర్లోనే ఆక్రమించుకొని నీళ్లు యాడన్నా ఉందండి ఈ ప్రపంచంలో? ఎక్కడైనా ఉందా? ఓ కరప్ట్ లీడర్లు ఎంతో మంది చూసాం, కానీ రిజర్వాయర్లోనే ఎత్తుకొని పోయి తన ఫ్యాక్టరీకి వాడుకుంటున్నది ఎక్కడైనా ఉందా? ఇంకా పవన్ కళ్యాణ్కు కొంచెం ఎందుకో సహనము కొద్దిగా నశించినట్టుగా ఉంది. చర్యలు తీసుకోవాలి. నువ్వు మొత్తము తిరుపతి దేవస్థానం భక్తులనే మోసం చేసినటువంటి జగన్, వై దెర్ ఈజ్ ఎ డిలే? లోపల వారేయాలి ఆయన. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో పెడితే చివరకు దోమలు గడుస్తుంటాయంటే కూడా ఒక
కూలరో ఏసీయో పెట్టకపోతే మీరు లేదు అక్కడ రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారంటే మరి ఈ బాంబే టైప్ లెటిన్లు అంటే నిలబడి కూర్చునేటి తీసేసి ఈ మన ఇండియన్ ఇండియన్ కమోడ్స్ వేయించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కింద కూర్చొని పైకి లేయడానికి ఇబ్బంది పడాలి ఆ వయసులో అనే ఉద్దేశంతో అలాంటివి చేశారంట. నెక్స్ట్ డ్రోన్స్ పంపించేవాళ్ళంట. డ్రోన్స్ పంపించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బాధతో ఉన్నాడా, అతను ఏ విధంగా ఉన్నాడని ఆ విజువల్స్ క్యాప్చర్ చేసి బయట పబ్లిక్లో పెట్టడానికి ఈ డ్రోన్స్ను ఉపయోగించేవాళ్ళంట. అది చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పారు. ఇంకా కొద్దిగా సస్పిషియస్ అన్నారు చంద్రబాబు నాయుడు. అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్యారెక్ దగ్గరికి కొంతమంది అనుమానాస్పదంగా అంటే తనను ఏదో చేస్తారు అన్నట్లు ఆ చూపులు బాడీ లాంగ్వేజ్ వాళ్ళవి అటు ఇటు తిరిగేవాళ్ళంట. ఎందుకండి ఆ విధంగా చేశారనేసి అంటాడు. ఉందండి అది, మేమంతా భయపడింది అదే. ముద్దుసీను అనేవాడిని వాడు బయట పెడతాడని చెప్పి సెంట్రల్ జైల్లోనే ఇంకొకరిని తయారు చేసి ఏదో లైట్ ఆఫ్ చేయమన్నాడు దాని మీద అని చెప్పి వాడిని తలబల కొట్టి చంపినటువంటి కేసు, ఆ కాన్స్పిరసీస్, ఆ కేసులు తెలుసు కదా. ఇంకా ఖచ్చితంగా వాళ్ళకి అలవాటు ఉంది అది. అటువంటిది చంద్రబాబు నాయుడుకి ఏం చేస్తారో అని చెప్పి మేము కూడా భయపడ్డాం. ఇంత హరాస్మెంట్ అనేక రకాలుగా అందరిని తీసుకుపోయి పారేశారు, అందరినీ లోపల పెట్టారు. చంద్రబాబు నాయుడు గారితో పాటుగా చాలా మందిని తప్పుడు కేసులు పెట్టారు. మా మీద పెట్టారు సిఐడి కేసులు. ఏం చేశాను నేను? కోవిడ్ టైంలో కోవిడ్ బాగా సివియర్గా చాలా పరిస్థితి అధ్వానంగా ఉంది, ప్రాణాలు పోతా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం సరిగ్గా పనిచేయడం లేదు. ఎమ్మెల్యే గారు ఢిల్లీకి పోయి వచ్చినటువంటి వాళ్ళను ఇక్కడ వాళ్ళను ఒక చోట పెట్టి చాలా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వేరే వాళ్ళను కలుపుతూ ఉన్నారు. ఇది స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది. దీని మీద సెంట్రల్ టీం మీరు రండి, ఇక్కడ పరిస్థితులు కంట్రోల్ చేయడం కానీ ఇంకోటి కానీ లేదు, భయభ్రాంతులకు గురవుతున్నారని నేను ఒక పబ్లిక్ మీద ఉన్నటువంటి ప్రేమ, మా ప్రాంతంలో ఉన్న ప్రజలకు హాని జరుగుతుందని నేను లెటర్ రాసా ప్రధానమంత్రికి. యాజ్ ఏ సిటిజన్ నేను ఒక లెటర్ రాశా. లెటర్ కాపీ కూడా ఇక్కడ ఉంది, కర్నూలులో ఉంది. నేను లెటర్ రాశానని చెప్పి నా మీద కేసు పెడతారా మీరు? సిఐడి కేసు. మీలాగే రఘురామకృష్ణరాజు గారు ఆయన తెలుగు భాష మీద పార్లమెంట్లో కొంచెం విభేదించాడు. ఆ నిర్ణయము తప్పు అన్నట్లు చెప్పుకుంటూ వచ్చాడు. దాని తర్వాత దాన్ని వేధించడము మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. అసలు మీరు ఊహించారన్నా ఏ సీఎం కానీ ఎవరు కానీ ఈ గత ప్రభుత్వము మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ కారులో వేసుకొని పోయి పోలీసులతో కొట్టించడం ఎప్పుడైనా జరిగిందా సంఘటన? అంటే ఎందుకు చేశారో అది ఒక పెద్ద అర్థం కాని విషయం. వీళ్ళని విని ఎందుకు మరి పోలీసు వాళ్ళు అంత అతిగా ప్రవర్తించారో మనకైతే తెలియదు. అది రఘురామకృష్ణరాజు గారిని ప్యాలెస్కే తీసుకురమ్మన్నారు. అక్కడ కారులో వెళ్ళేటప్పుడే ప్యాలెస్కే తీసుకురమ్మంటే వెనకాల సెక్యూరిటీని చూసి ప్యాలెస్కి వస్తే ఇబ్బందులు పడతామని పోలీసులు సిఐడి చెప్తూనే మళ్ళీ సిఐడి ఆఫీస్కి టర్న్ చేశారు. లేకపోతే కనుక సెక్యూరిటీ ఇక్కడ లేకపోయింటే సెంట్రల్ సెక్యూరిటీ త్రిపుల్ ఆర్ గారిని ప్యాలెస్కే తీసుకుపోయిండేవాళ్ళు. అంటే ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు ఆయన తెలివి తక్కువతనం ఒక్కటే నిదర్శనం. జగన్ది రిషికొండలో ప్రభుత్వ డబ్బుతో అవును తను ప్యాలెస్ కట్టడం, ఎవడో ఏమైనా సద్దాం హుసేనా లేకపోతే ఇంకొక నియంత్రణ డెమోక్రసీలో ఉన్నాం మనం. ప్రజలు అబ్బా చాలా తెలివైన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నీకు ప్రజాధనం అట దుర్వినియోగం అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అతను రివైవ్ అయ్యే ప్రసక్తే లేదు.
ఈజ్ ఫినిష్డ్ రాజకీయ. భవిష్యత్తులో కోలుకుంటాడని. ఇంకో విషయం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అని చాలా సందిగ్ధంతో చూస్తూ వచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటాడు. చట్టపరంగా ఆ రూల్స్ ప్రకారం ప్రతిపక్ష హోదా రాదు. ఎవడండి ఈయన తెలివి తక్కువ తనాలు ఇవన్నీ. ఇతను అటెండ్ కాలేదు. ఇతను అటెండ్ కాకుండా మిగతా ఎమ్మెల్యేలను కూడా అటెండ్ కానివ్వలేదు. ఇదే ఇట్లే కొనసాగితే వీళ్ళను ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారని అటువంటి ఏదైనా చట్టాలు అట్లా ఉన్నాయి? ఉన్నాయి. ఇలా అటెండ్ కాకపోతే సపోజ్ అది ఇదేముందంటే 2 సెషన్స్ అనుకుంటాను, అండ్ డేట్ కూడా ఉంది. అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. అది ఉంది. యూ కెనాట్ అబ్స్టెయిన్. ఎప్పుడు ఎంత మొత్తం టర్మ్ అంతా నో 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 నో. దానికి ఏం చేస్తాడు, ఎప్పుడో వచ్చి ఆ టైం అయిపోయేటప్పుడు వచ్చి సంతకం చేసి మళ్ళీ వెనక్కిపోతాడు. అంతే, సంతకం కావాలి అక్కడ, అటెండ్ అయినట్టు. ఇవన్నీ కాదండి. ఇప్పుడు చట్టాలు తెలియకపోతే ఎందుకు ఇంత పెద్ద బాధ్యత తీసుకోవాలి? ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన చట్టాలు తెలియదా? ఇప్పుడు చూడండి, కాశ్మీర్లో కొత్తగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆడ అరే 370 ఆర్టికల్ అబాలిష్ అయిపోతే, అబాలిష్ అయిన దాన్ని రెజల్యూషన్ పాస్ చేస్తాడు అబ్దుల్లా, ముఖ్యమంత్రి, అసెంబ్లీలో. అవునవును. ఏమన్నా ఉందా దానికి? ఏమైనా మీనింగ్ ఉందా? ఈయన అటెండ్ కాకపోవడానికి మీనింగ్ ఉందా? ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే దానికి మీనింగ్ ఉందా? ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి బర్స్టు పట్టిస్తూ ఉన్నారు. ఎంతో చక్కని, ఎంతో ప్రాస్పెరిటీ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటువంటి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తున్నట్టు ఇటువంటి తెలివి తక్కువ నాయకులు ఉండబట్టే అని చెప్పి నేను చెప్తున్నా. చాలా బాధాకరమైనటువంటి విషయం. చట్టాలు తెలియదు, చట్టాలకు విలువను ఇయ్యరు, చట్ట ప్రకారంగా మీరు వ్యవహరించరు, చట్టాలన్నిటివి తెలియదు. ఎవడన్నా 3 రాజధానులు అంటాడే, ఎవడ బుద్ధి ఉందా? చిన్న పిల్లోని, 10 సంవత్సరాల పిల్లోనికి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన వాడు ఈ పని చేస్తాడా? 3 రాజధానులు అంటాడా? ఏమైనా తెలివి ఉందా? తన గొయ్యి తను తవ్వుకున్నాడు ఆయన. ఇంకా రివైవ్ అవుతాడు. ఒరే ఈయన వస్తే ఒరే మా రాజధాని పోతుందిరా, మళ్ళా మొదలవుతుంది. అందరిలో భయం సృష్టించాడు. రైతులలో, రాజధానుల విషయంలో, ప్రజలలో భయం భయం భయం. మళ్ళా ఈయన వస్తే కనుక ఒరే మనకు నెయ్యితో చేసిన లడ్డు కూడా దొరకదురా ప్రసాదం అనేది ఒకటి పడితే ఇంకెవడండి. శ్రీశైలంలో లడ్డులో చికెన్ ముక్క పట్టుకుంటారు కదా. వీటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేయాలి. ఈయన చేసినటువంటి ఎక్సెసెస్ అప్పుడు ఆనాడు ఎమర్జెన్సీ టైంలో షా కమిషన్ అని వేశారు. మీరు గుర్తు చేస్తున్నాను నేను. షా కమిషన్ ఎమర్జెన్సీలో జరిగినటువంటి ఎక్సెసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎక్సెసెస్ అంటారు వాటిని. అంటే రాజ్యాంగము మరి దాన్ని లెక్క చేయకుండా తీసుకున్న నిర్ణయాలు, చేసినటువంటి పొరపాట్లు, ఎక్సెసెస్ అవి. ఓకే. ఆ ఎక్సెసెస్ పరిశీలన చేసేదానికి, ఎంక్వైరీ చేసేదానికి షా కమిషన్ వేశారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన మీద ఒక షా కమిషన్ మాదిరిగా ఒక కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సబ్జెక్ట్ కాదు, మొత్తం మీద, అన్నిటి మీద పెట్టి, అన్నిటి మీద అది చేయాల్సిన ఆలస్యం అయిపోకూడదు. అంటే అది స్టేట్ గవర్నమెంట్ వేయచ్చు, ఎందుకు వేయకూడదు? అది నేషనల్ లెవెల్లో ఎమర్జెన్సీ ఎక్సెసెస్ కాబట్టి అక్కడ సెంటర్ దీంట్లో వేశారు. ఓకే. ఎప్పుడైతే మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారో ఆ వెంటనే చేసింది ఏమంటే షా కమిషన్ వేశారు. షా కమిషన్ దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ మరి ఎక్సెసెస్ జరిగాయో వాటన్నిటిని బయటికి తీసి పార్లమెంటుకు సమర్పించాడు. మీరు కూడాను ఒక కమిషన్ వేయండి ఆయన పరిపాలన మీద 5 సంవత్సరాల్లో. ఈయన రిజర్వాయర్లో నీళ్లు కొల్లగొట్టాడా, లేకపోతే లైమ్ స్టోన్ కొల్లగొట్టాడా, లేకపోతే భూములను ఆక్రమించుకున్నారా? వీళ్ళ అనుచరులు ఎమ్మెల్యే ఇసుక దందా ఎంత చేశాడు,
ఈ యొక్క మద్యపానం మీద ఏమేమి తప్పులు దొరికినాయి, ఎంత సంపాదించారు, Yes. కంప్లీట్ గా ఒక కమిషన్ వేయండి. మీరు షా కమిషన్ మాదిరిగా ఒక కమిషన్ వేయండి. లెట్ ఇట్ బి ఒక రిటైర్డ్ జడ్జా, లేకపోతే సిట్టింగ్ జడ్జా, ఎమినెంట్ పర్సనాలిటీనా, ఒక కమిషన్ వేయండి. నువ్వు డబ్బు ఒకదానికి ఇస్తే కేంద్రము ఇంకొక దానికి డైవర్ట్ చేస్తావా? Divert చేస్తా. చట్టం ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకోదే. నువ్వు ఇచ్చింది ఒక పనికి సెంటర్ ఇస్తే దాన్ని డైవర్ట్ చేసి వేరే వాటికి తీసుకెళ్తావా? గ్రామ సర్పంచ్ ఎవరైతే గ్రామాలకు పంచాయతీలు ఉన్నాయో, సెంటర్ నుంచి పంచాయతీకి వస్తే రాకముందే అవి వచ్చి పడితేనే నిమిషంలో నువ్వు వేరే దానికి డైవర్ట్ చేస్తావా? ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎమర్జెన్సీలో కూడా జరగలేదు ఇటువంటివి. కమిషన్ వై ఇవి కమిషన్ వేసిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫండ్ ఎలా ఎక్కడెక్కడే ఖర్చు పెట్టారని అడగదా అన్న? అడగాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ అయినా అడగాలి కదా. కాగ్ గాని ఇంకోటి గాని గతంలో అక్షంతలు వేశాయి దీనికి, ఎట్లా మీరు డైవర్ట్ చేస్తారని. సిగ్గుంటే కదా వీళ్లకు. వీటన్నిటి మీద కమిషన్ వేసి బయట పెట్టి అన్నిటిగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎవడెవడు ఏం చేశాడో వాటి మీద అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఎకనామిక్ అఫెన్సెస్. కరెక్టే. ఇక్కడ ఇంకో విషయం అన్న, మొన్న విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి షర్మిల గారికి సంబంధించిన ఆస్తుల పంపకం వ్యవహారంలో నేనే సాక్షిగా ఉన్నాను అని చెప్పేసి ఒక లేఖ రాసింది. ఇదే విజయమ్మ గారు ఈ ఆస్తులన్నీ 2004 తర్వాత తన బిడ్డలకి ఎలా వచ్చాయనే విషయం చెప్పలేదు. 2004 తర్వాత వచ్చిన ఆస్తులన్నీ ఇవి, ఈ పంపకాల్లో తేడాలు ఉన్నాయి, ఈ పంపకాలకు వాటికి నేనే సాక్షి అని చెప్పేసి ఆమె ముందులో ఎంఓయూ జరిగింది. కానీ విజయమ్మ గారు ఈ 2004 తర్వాత వచ్చిన ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చాయి నా బిడ్డలకి అనే విషయం మాత్రం అది చెప్పలేదు. అది కరెక్ట్ అని అంటారా? దీంట్లో ఒకటండి, ఇదే రెడ్లు అనేది, అదే నేను చెప్పేది. ఎవడు కూడా ఆస్తి పంచాయతీలు లేకపోతే ఇంకోటి మేం కూర్చొని ఏదో మా ఆచారాలు, అంతేగాని బయటపడి లేఖలు రాసి ప్రెస్ మీట్లు పెట్టి ఈయన ఏమి ఇవ్వలేదు అని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినవి, ఇప్పుడు సంపాదించినవి, జగన్మోహన్ రెడ్డి వయస్సు ఉన్నప్పుడే మొదలు పెట్టాడు లూటింగ్, మనీ లాండరింగ్, అప్పటివే కేసులు ఇవి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన దాని మీద కాదు కేసులు పెండింగ్లో ఉండేది. వీళ్ళ కుటుంబము ఎంత సంపాదించాము, ఎక్కడి నుంచి సంపాదించాము, ఎంత ఉంది అన్నటువంటి ఎక్కడి నుంచి వచ్చింది. మీరు ఫస్ట్ టైము వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా అయింది ఎప్పుడంటే ఇట్ ఈస్ ఇన్ 1978. ఫస్ట్ టైం ఈ బికేమ్ ది లెజిస్లేటర్ ఫ్రమ్ పులివెందుల. రెడ్డి కాంగ్రెస్ మీద ఎన్నికయ్యాడు 78లో. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ వేవ్ ఈ స్టేట్లో, ఇంకా తెలుగుదేశం పుట్టలే. 78లో నువ్వు రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచావు. రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మళ్ళీ ఇందిరా కాంగ్రెస్లో చేరుతివి, మంత్రి అయితివి నువ్వు. నేను ఒకటి చెప్తున్నా, ఆ రోజు 78లో నువ్వు సంపాదించింది ఎంత, ఎన్నికల అఫిడవిట్లో నువ్వు ఎంత ఆస్తి అక్కడ డిక్లేర్ చేసావు, ముందు అది కావాలి. ఇంకా ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యావు. ఆఫ్టర్ సో లాంగ్ యూ బికెమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవును. ఇదంతా కూడా 1 by 1 అన్నీ కూడాను మీరు ఎంక్వైరీ చేస్తే ఎట్లా ఎదుగుతూ వచ్చారు ఫైనాన్షియల్గా, దాని మీద ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే జగన్మోహన్ రెడ్డి సాక్షి పెట్టడము, పవర్ ప్రాజెక్ట్స్ చేయడం, అవే కదా కేసులు ఇప్పుడు. నా తర్వాత ఆయన తండ్రే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత సంపాదిస్తే ఆయన సొంతంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెంత సంపాదించాలా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఇమ్మీడియట్గా మీరు కూర్చోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు,
అంతా కూర్చోండి, బీజేపీ ఆల్ పార్టీస్ కూర్చొని ఒక కమిషన్ వేయండి అర్జెంటుగా అన్నిటి మీద. ఊరికే ఒకటి కాదు, ఏదో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం, ఇంకోటి నేను చెప్పలేకపోతున్నాను కానీ కొన్ని తప్పులు దొర్లుతా ఉన్నాయి, అవన్నీ సవరించుకొని ఒక కమిషన్ వేసి అన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంటైర్ 5 years మొత్తం 5 years లో అతనే ముద్దాయి, ఎవడో కాదు ముద్దాయి. అతనితో పాటుగా తన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి. జారిపోతారు వీళ్ళు, లేట్ అయ్యే కొద్దీ జారిపోతాయి వ్యవహారాలు. కాబట్టి చర్య తీసుకొని లోపడబారేయాల్సినటువంటి అవసరం ఉంది ముందే. అంతా 2-3 నెలలలో ఎంక్వైరీ అయిపోవాలా, ఖచ్చితంగా దొరుకుతారు. లీగల్ యాక్షన్ అప్పుడు ఉండే, లీగల్ యాక్షన్ చర్యలు తీసుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టుకోవాలి. దానికి తోడు ఇవి కూడా ఉన్నాయి కదా, సిబిఐ బెయిలు మీద. అది ట్రయల్కు రాకుండా చూస్తున్నారంటే దాని అర్థమేమి? ట్రయల్కి వస్తే లోపడి పోయేది అని అర్థమైనట్టుగా ఉంది వాళ్ళకి, అందుకే రావడంలే. మీరు ఇన్ని తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు చెప్తున్నారు. ఇన్ని తప్పులు చేసే వాళ్ళకి భయం అనేది ఉండదా? వీళ్ళకి అంత ధైర్యం ఎలా వస్తుంది? భయం లేదు, బెంగళూరు ప్యాలెస్లో ఎదుర్కొంటాడు. భయం లేదు, కర్ణాటకకు పోయి పారిపోయి బెంగళూరు ప్యాలెస్లో ఎదుర్కొంటాడు. అదనా, ఇన్ని తప్పులు చేసేటప్పుడు నాకు ధైర్యం ఉండాలి. ధైర్యం వీళ్ళకు తప్పులు చేసే వాళ్ళకి ఆ ధైర్యం, ఏ ధైర్యంతో వీళ్ళు ఈ తప్పులు చేయగలుగుతారు? చట్టం తెలిస్తే కదా, రాజ్యాంగం అంటే ఏంటో తెలిస్తే కదా. కోర్టులు అంటే ఏదో అవి కూడా నా సంస్థలు, అవి నా జేబీ సంస్థలు అనుకుంటున్నాడు ఏమో. మూర్ఖులు ఏమైనా అనుకుంటారు. తమాషాలు కాదు ఇటువంటి కేసులు, బయటపడ్డం అంత సులభం కాదు. కానీ మన ఈ కేసులకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించే ఇన్ని సంవత్సరాలుగా నాన్చుకుంటూ వస్తున్నారు, డిలే అవుతుంది. దీని వెనకాల ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సహాయం చేస్తున్నాయని బయట పబ్లిక్లో టాక్. ఇప్పటికి కూడా ఎందుకు సిబిఐ స్పందించడం లేదు అనేది ఒకటి. ఎందుకు దాన్ని తాత్సారం చేస్తున్నారంటే ఢిల్లీలో కొంతమంది పెద్దలు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అతనికి అనే ప్రజల్లో చర్చ. లలిత్ కుమార్ గారు ఇదంతా చాలా అమాయకులు చేసుకునే చర్చ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతుతోనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఏదైనా సాధ్యమే. అది ఏదో చచ్చిపోయిన శవానికి ఏదో మేకప్ చేసుకొని సింగారం చేసి కూర్చొనిక సిద్ధంగా ఉండరా కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒత్తిడి తీసుకొని వస్తే ట్రయల్ జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఆ కేసులో మామూలుగా ఒక్కొక్క కేసులలో ముద్దాయి ఒకరుంటారు, సాక్షులు వేరే వాళ్ళు ఉంటారు. కానీ ఈ కేసులో, జగన్ కేసులో ఆయన్నే ముద్దాయి, ఆయన్నే సాక్షి, తప్పించుకునే ప్రసక్తే లేదు. అంటే దీంట్లో ఈడీ కేసుల్లో మస్ట్గా, అంటే మిగతా కేసుల్లో లీగల్గా ఏదైనా చేసుకున్నా ఈడీ కేసుల్లో మాత్రం లేదండి. ఇదంతా కూడా మా అభిప్రాయం ప్రకారం, కోర్టు ఏం నిర్ణయం చేస్తుంది, ఏ రకంగా విచారణ చేస్తుందో కానీ మా అభిప్రాయం ప్రకారంగా అంత వైట్ మనీనే సర్క్యులేట్ అయ్యింది, తప్పించుకునే ప్రసక్తి లేదు. కానీ కోర్టు మరి ఏ రకంగా ట్రయల్ అన్నప్పుడు రకరకాలుగా సాక్ష్యాలు వ్యవహారాలు జరుగుతాయి, దాంట్లో మనం చెప్పలేం, సబ్జుడీస్ అవుతుంది. కానీ మేము రిట్ పిటిషనర్గా మాకు తెలిసిన విషయం ఏమంటే వెరీ డేంజరస్ కేసెస్. జగన్మోహన్ రెడ్డికి త్వరలో ప్రమాదం. బై నీకు పార్టీ రివైవల్ కాదు, జగన్ రివైవల్ చెప్పండి మీరు ముందు, పార్టీ కథ తర్వాత చూద్దాం. అంటే ఇంకా వైసీపీ పార్టీ ఇంకా వచ్చే ప్రశ్నే లేదు. ఏమనుకుంటున్నారు? చేంజెస్ వస్తూ ఉన్నాయి, రకరకాలుగా యూత్లో మార్పు వస్తుంది, జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంది, రెడ్లల్లో మార్పు వచ్చింది, రైతుల్లో మార్పు వచ్చింది, పేదలలో మార్పు వచ్చింది, దళితులలో మార్పు వచ్చింది. గతంలో మాదిరిగా మోసం చేయనీకే ఎవడు అంత పెద్దగా మోసము
మోసపోరు, మోసం చేసే సాహసం ఎవడు చేయడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. ఒక్కొక్క ఇంట్లో 5 మంది 6 మంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎంబీఏలు చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేశారు, ఉద్యోగాలు లేవు, అసంతృప్తి ఉంది. ఈరోజు ఎవరు ఇప్పుడు మీకు చూస్తే గ్రామంలో ఒక గ్రామం తీసుకుంటే ఏజ్ ఒక 30 years దాటిన వాళ్ళు, 25 years దాటిన వాళ్ళని చూస్తే దాదాపుగా 25 years దాటిన వాళ్ళల్లో 80% పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 80% బీటెక్ ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్స్, ఆడపిల్లలు మగపిల్లలు. అవును, చాలా మార్పు వచ్చి. ఇప్పుడు చూడండి, మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా మంచి డ్రెస్ వేసుకోవాలా అంటే నేను ట్రైన్లో ఎక్కిపోయి బాంబేలో కొలాబాలో కొనుక్కొని వచ్చుకుంటుంటే షార్ట్ జాకెట్స్ కానీ అవి. నేను హైదరాబాద్లో చదివినా కాబట్టి స్టైలిష్గా. అవును, నేను అసలు నా జీవిత కాలంలో మార్పులు ఇంత వస్తాయని అనుకోలే. మారిపోయింది. నీకు జీన్స్ కానీ, లేకపోతే టీ షర్ట్స్ కానీ, లేకపోతే మన మేము ఇదున్నప్పుడు ఒక అమ్మాయి సైకిల్ దొక్కితే అందరు చూసేవాళ్ళు, 2 వీలర్ దొరికితే అందరు చూసేవాడు. తర్వాత ఒక సెల్వార్ కమీజ్ అని ఒకటి పంజాబ్ నుంచి మొదలైంది. అవును, అది వేసుకుంటే ఎవరన్నా అదే పని ప్రత్యేకంగా చూసేవాళ్ళు. ఇప్పుడేంటి, గ్రామంలో ప్రతి వాళ్ళు స్టైలిష్గా తయారయ్యారు. చాలా మార్పు వచ్చింది. ఎడ్యుకేట్ అయినారు వాళ్ళు. ఎప్పుడు సెల్ ఫోన్ పెట్టుకొని, సరే మంచి చెడు 2 ఉన్నాయనుకోండి, పెట్టుకొని అంత ప్రపంచాన్ని గురించి చూస్తూనే ఉంటారు. వాడు గాజాలో ఎన్ని బాంబులు వేశాడు ఇజ్రాయేలోడు, లేకపోతే ఇరాన్ ఎప్పుడు కొడతాడు పోయి, ఎన్ని ప్లేన్లు పోయి రైడ్ చేశాయి, 100 planes ఒకటేసారి పోయి రైడ్ చేశాయి ఇరాన్, టెహరాన్. ఇవన్నీ మీ అబ్బ సొత్తు కాదు, నా అబ్బ సొత్తు కాదు, అందరికి తెలిసిపోయేటటువంటి విషయాలు. మార్పు వచ్చింది. ఓన్లీ ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఒక్కటే. నువ్వు ఏదో మోసపోతే, మాటలు చెప్తే మోసపోయేదానికి సిద్ధంగా లేరు జనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నౌ బిఫోర్ ద గవర్నమెంట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ నంబర్ 1. మిగతావన్నీ సెకండరీ. వై నాట్ 175 అనే నినాదం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఎన్నికలు అయిపోయాయి. మీరు స్పష్టంగా నిజమే చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినప్పుడు మీ రెడ్డి సామాజిక వర్గంలో మీరు ఏం డిస్కస్ చేసుకున్నారు? 11 సీట్లకు పరిమితమైన, అంటే ఘోరమైన ఓటమి. రెడ్డి సామాజిక వర్గం ఎన్నికల ముందే దూరమైంది. ఎన్నికల అయిన తర్వాత 11 అంటే వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు పరిపాలన లేదని ఎవ్వడు బెనిఫిట్ కాలేదు. ఇక్కడ ఒకటి ఉంది, ఒక్క సామాజిక వర్గాన్ని మాత్రమే చూశాడు ఆయన. అది నేను ఈ దీంట్లో 1-to-1 ఇంటర్వ్యూలో నేను చెప్పలేను ఏ సామాజిక వర్గం. బట్ రెడ్లను పక్కన పెట్టాడు. రెడ్లు ఏ రకంగా కూడా బాగుపడలేదు. రెడ్డీస్లో ఒకటి, ఇప్పుడు చూడండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది. ఏదన్నా ల్యాండ్ ఉంది అని అంటే రెడ్డి కమ్యూనిటీకి ఉంది, రెడ్లకే ఉంది, కమ్మాస్కు ఉంది ల్యాండ్ కొన్ని జిల్లాలో. మా రాయలసీమలో మెయిన్గా రెడ్లకు ఎక్కువ పొలాలు ఉన్నాయి. అది 2 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు. బీసీలకు ఉన్నాయి. బీసీలు కూడాను అక్కడక్కడ తక్కువ ఉన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా రెడ్లకు అగ్రికల్చర్ ఫ్యామిలీస్. అవును, ఈ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ రెడ్లకు ఉన్నటువంటి ఆ 10 ఎకరాలు కావచ్చు తగ్గిపోయి, ఫ్యామిలీస్ డివైడ్ అయిపోయి, ఎకరా కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, లేకపోతే వాడు అమ్మేసి కొంత పెట్టుకొని టౌన్లు చేరిండొచ్చు. బట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రెడ్లను కూడా గవర్నమెంట్కు దూరం చేసింది. చూడండి చెప్తున్నా, ఇది పరమరహస్యం. ఇట్లాంటి పొరపాట్లు చేస్తే ఏ కమ్యూనిటీ ఉండదు. రెడ్లు ఒకవేళ రాయలసీమలో రెడ్లు చంద్రబాబు నాయుడు ఇది మన జగన్కు వ్యతిరేకంగా వేయకపోతే రాయలసీమలో తెలుగుదేశానికి ఇన్ని సీట్లు రావు. రెడ్లు ఎందుకు వేశారు? రెడ్లు జగన్కు వ్యతిరేకంగా ఎందుకు వేశారు? చాలా కారణాలు ఉన్నాయి. రెడ్లను విస్మరించారు మీరు. రెడ్లను ఒక కమ్యూనిటీకి శత్రువులుగా తయారు చేశారు. అన్నదమ్ముల మాదిరి బతికేటటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళ పెళ్లిళ్లకు వీళ్ళు అటెండ్ కాకూడదని, వీళ్ళ పెళ్లిళ్లకు వాళ్ళు అటెండ్ కాకూడదని, ఆ పెళ్లిళ్ళు జరిగితే ఎవడు అటెండ్ అయ్యాడో వాలంటీర్ల ద్వారా
మీరు సమాచారాన్ని తీసుకొచ్చి మందలింపులు. అంటే మీరు చెప్పే దాని ప్రకారము కమ్మలు కాపులకు సంబంధించిన పెళ్లిళ్లకు వెళ్ళకూడదనా జగన్మోహన్ రెడ్డి గారు? కొంతమంది పెళ్లిళ్ళకి అటెండ్ కాకూడదు అంటే అటెండ్ కాకూడదని హ్మ్, రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు, హ్మ్. కమ్మ వాళ్ళు అప్పటికి కమ్మ. ఇంకా బలిజాస్ ఇంకా రాలేదు, అంటే రాలేదు. కాపులు ఇంకా రాలేదు. అవును. మామూలుగా కొన్ని ఊర్లలో స్నేహంగా ఉంటారు, పెళ్లిళ్లకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు. కానీ ఎంత దూరం తీసుకెళ్లాడంటే రెడ్లు కమ్మోళ్ళ దానికి పోకూడదు, కమ్మోళ్ళు దీనికి రాకూడదు అనే స్టేజ్కి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో. ఇది విసికెత్తారు. ఆ కమ్మాసు ఎంతో మంది ఉన్నారు, నాకు రెడ్ల కంటే ఎక్కువ కమ్మాసు ఉన్నారు ఫ్రెండ్స్, చాలా ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు. నాకు సలహాలు ఇస్తుంటారు, సహాయంగా నిలబడతారు నేను ఏదైనా కష్టం వచ్చినప్పుడు. హ్మ్. ఇదేం కమ్మ నువ్వు పుట్టి ఏం నిన్ను అడిగి పుట్టించారా మీ తల్లి తండ్రి? అంతే కదా, కరెక్ట్. నా తల్లిదండ్రి రెడ్లలో నన్ను కులం ఇది అని ఎవరు యూ డి నాట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ మీ. హ్మ్. అసలు యాక్సిడెంట్ ఇది, బర్త్ ఈజ్ అన్ యాక్సిడెంట్. Yes. కాబట్టి వాళ్ళల్లో చిచ్చు పెట్టి చివరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లు భయపడుతున్నది ఏమంటే మమ్మల్ని అనగదొక్కుతారేమో. హ్మ్. ఇది చేసింది వైఎస్ జగన్, ఇద్దరు కలిసి జగన్. చేశారు. హ్మ్. అది మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. హ్మ్. అన్ని వర్గాలు ఒక మీటింగ్ పెట్టుకొని, అది కర్నూలులో కానీ తిరుపతిలో కానీ హ్మ్. అందరినీ కూడా ఒకసారి మనకు భేదాభిప్రాయం ఉండకూడదు, స్టేట్ మన కులం ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి నినాదంతో ముందుకెళ్ళాలి అన్నటువంటిది ఒకటి ఆలోచన ఉంది. వెరీ గుడ్. ఎట్లా పెట్టారు చూద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.